అందరికీ నమస్కారం అండి. మాడభూషి కళా పరిషత్ చెన్నై వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. నిజానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలను పరిచయం చేయడం అనేది ముఖ్యంగా విద్యాపరంగా పరిశోధకులకు, కాబోయే అధ్యాపకులకు, పరిశోధకులకు ఎంతో చాలా తెలుసుకోదగినటువంటి గొప్ప విషయాల్ని మాడభూషి సాహిత్య పరిషత్ చెన్నై వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇంతకుముందు మన డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారు మాట్లాడారు. వారు అన్నట్లు వీరికి వెంటనే సమయం ఇవ్వలేకపోతూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే, ఇంకా నేనైతే పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాము అనే ఉద్దేశంతో నేను చాలా ఆలస్యం చేశాను. ఈ కార్యక్రమంలో నాకు గురుతుల్యులైనటువంటి పెద్దవాళ్ళు ఎంతో మంది ఇందులో ఉన్నారు. అటువంటి వారిలో మనకి ఆచార్య వెలమల సింహన్న గారు, తర్వాత ఆచార్య జిఎస్ మోహన్ గారు, తర్వాత డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, తర్వాత డాక్టర్ చీదెళ్ల సీతా లక్ష్మి గారు, ఇటువంటి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, ఇటువంటి పెద్దలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరి ఆశీస్సులు కోరుకుంటూ నేను ఈరోజు డాక్టర్ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథాశిల్పం గురించి కొన్ని విషయాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నిజానికి బాగా తెలిసినటువంటి రచయితను పరిచయం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన గురించి అంతా తెలిసిపోయే ఉంటుంది చాలా మందికి. కాబట్టి తొందరగా వాళ్ళ గురించి మరలా పరిచయం చేయడం అంటే కొత్తగా మనం పరిచయం చేసేది ఏముంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు అనగానే మనకి కథాశిల్పం, తర్వాత నవలా శిల్పం, విమర్శా శిల్పం మొదలైనటువంటి గ్రంథాలకు ఆయన పెట్టింది పేరు. సాహిత్య రంగంలో కొంచెం సాహిత్యం గురించి తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు తెలిసినటువంటి వారు. మనకి ఒక అరగంట సమయం ఉంది కాబట్టి ఈ అరగంట సమయంలో అంటే 5 నుంచి 6 గంటల వరకు, అంటే ఒక 45 నిమిషాలు నేను మాట్లాడినా, మనం ఎవరైనా చర్చ చేసుకోవడానికి వీలుగా 15 నిమిషాలు మనం కేటాయించుకుంటే ఈ 45 నిమిషాలు, 15 నిమిషాలు, 60 నిమిషాలు, అంటే ఒక గంట పాటు మనం ఈరోజు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ముందుగా ఆయన గురించి కొద్దిగా ఇంట్రొడక్షన్ తీసుకుని, ఆ తర్వాత ఆయన పొందినటువంటి ఈ పుస్తకం కథాశిల్పం అనే పుస్తకం, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథాశిల్పం అనే పుస్తకం గురించి మనం మాట్లాడుకుందాం. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు మనకి 1937వ సంవత్సరంలో జన్మించారు. అది మార్క్సిస్ట్ సాహిత్యంలో చాలా చిరస్మరణీయమైనటువంటి సంవత్సరం. ఎందుకంటే అది క్రిస్టఫర్ కాల్డ్వెల్ రాసినటువంటి ఇల్యూజన్ అండ్ రియాలిటీ, అలెక్వెస్ట్ రాసినటువంటి క్రైసిస్ ఇన్ క్రిటిసిజం, రాల్ఫాక్స్ రాసినటువంటి నావెల్ అండ్ పీపుల్ అనే గ్రంథాలు ఆ సంవత్సరంలోనే వెలువడ్డాయి. కానీ ఆ పుస్తకాలని తెలుగులో కూడా అందించినటువంటి గొప్ప మహానుభావుడు మనకి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. ఆ విధంగా 1937వ సంవత్సరం ఒక ప్రసిద్ధమైనటువంటి సాహితీవేత్తలు మంచి గ్రంథాలు వెలువడినటువంటి సంవత్సరం. ఆయన మార్చి 15, 1937లో చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఎంఏ ఇంగ్లీష్ చేశారు, తర్వాత బిఈడి కూడా చేశారు, తర్వాత టీచింగ్లో డిప్లొమా తీసుకున్నారు. ది రోల్ ఆఫ్ ఇండియన్ సెన్సిబిలిటీ ఇన్ ద టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనే అంశం మీద సిఫెల్లలో, అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, దాంట్లో ఆయన ఒక డిజర్టేషన్ సబ్మిట్ చేశారు ఎంఫిల్కి. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, తర్వాత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆ తర్వాత బీసెంట్ థియోసాఫికల్ కళాశాల మదనపల్లిలో చాలా కాలం పాటు ఆంగ్లోపన్యాసకుడిగా ఆయన పనిచేశారు. దీనివల్ల ఏమైందంటే
ఆంగ్ల సాహిత్యాన్ని విస్తృతంగా చదివే అవకాశం ఆయనకి కలిగింది. మన తెలుగు సాహిత్యంలో చాలా మంది ఆంగ్ల సాహిత్యాన్ని బాగా చదివి దానివలన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా పరిపుష్టం చేసే ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మనకి అటువంటి వాళ్ళలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ఒకరు. వాళ్ళందరి పేర్లు చెప్తే ఇప్పుడు మనకు సమయం సరిపోతుంది. హెచ్ఎస్ బ్రహ్మానంద గారు కావచ్చు, లేకపోతే మనకి ఇంగ్లీష్లో మనకి ఇప్పుడు ఆంగ్ల సాహిత్యం మీద మంచి పట్టున్నటువంటి ఆచార్య తిరుపతిరావు గారు కానీ, ఇటువంటి వీళ్ళంతా కూడా తెలుగు సాహిత్యంలో, చేకూరు రామారావు గారు కూడా భాషాశాస్త్రం అయినప్పటికీ కూడా ఆయన తెలుగు సాహిత్యంలో ఆయన అప్లైడ్ క్రిటిసిజానికి గొప్ప కృషి చేసినటువంటి మహానుభావులు. అలా చాలామంది ఆంగ్ల సాహిత్యాన్ని చదివి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా పరిపుష్టం చేసినటువంటి మహానుభావులు. ఆ కోవకు చెందినటువంటి వారే మనకి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. అంటే ఆయన వృత్తిపరంగా ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు కావడం వలన అటు ఇంగ్లీష్ని చదవలసి వచ్చింది, తన మాతృభాష తెలుగు కావడం వలన తెలుగుని చదివి తెలుగులో ఉన్నటువంటి సాహిత్య విమర్శకు ఆయన గొప్ప సూత్రీకరణలు చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆయన సృజనాత్మక రచనలు కూడా రాశారు. సుమారు 70 కథలు రాశారు, 4 నవలలు రాశారు. ఆయన పద్యంలో కవిత్వం కూడా రాశారు. ఒకసారి పుట్టపర్తి నారాయణాచార్య గారికి కొన్ని పద్యాలు రాసి చూపించారు. అప్పుడు ఏమన్నారంటే పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వల్లంపాటి వారు నవలలు కథలను కూడా చదివారు. ఈ పద్యాలను చదివి ఆ నవలలో చదివినటువంటి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారిని ఏమన్నారంటే పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, మీలో ఎక్కువగా తార్కికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి మీ పద్యాల్లో కూడా, సృజనాత్మక సాహిత్యంలో. కాబట్టి మీరు విమర్శ రంగంలో ఎన్నుకుంటే కనుక మీరు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఈ సాహిత్యానికి కూడా మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారు అని వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారిని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు చెప్పిన తర్వాత, అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సృజనాత్మక సాహిత్యానికి హృదయం ముఖ్యం. స్పందించగలిగేటట్లు హృదయం ఉండాలి. ఆ హృదయంని ఆవిష్కరించగలగాలి. ఎప్పుడైతే అక్కడ తార్కికత ప్రవేశించిందో పాఠకుడు దాన్ని చదవడానికి చాలా ఆలోచిస్తాడు. మన సంవేదన ప్రధానం అక్కడ. కవిత్వం అయినా కానీ, కథ అయినా కానీ, నవలైనా కానీ, లేకపోతే నాటకమైనా మన సంవేదన ప్రధానం, సృజనాత్మక అంశాలు ప్రధానం. అంటే ఆలోచన వైపు తీసుకెళ్లకుండా ఆహ్లాదంగా, జీవిత అనుభవాలుగా, జీవిత అనుభూతులుగా సాహిత్యంలోకి పాఠకుడిని తీసుకువెళ్ళగలగాలి, లేదా ప్రేక్షకుడిని తన్మయం చేయగలగాలి. తన్మయం చేస్తూనే తెలియకుండా తర్వాత ఆలోచింపజేయగలగాలి. కాబట్టి మొదటి లక్షణం సృజనాత్మకత, రెండవ లక్షణం సృజనాత్మక రచయితల్లో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే ఆలోచింపజేయడం తర్వాత లక్షణం. కాబట్టి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారికి మొదటి నుంచి ఒక తార్కికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు విశ్వనాథ సత్యనారాయణ గారిని, మనం సాధారణంగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు అనగానే ఆయన ఒక మార్క్సిస్ట్ విమర్శకుడు కాబట్టి సంప్రదాయ సాహిత్యాన్ని చదివాడా, సంప్రదాయ సాహిత్యాన్ని చదవకుండానే విమర్శించాడా అనే ఆలోచనలు కూడా రావచ్చు. ఆయన సంప్రదాయ సాహిత్యాన్ని, ముఖ్యంగా అలంకార శాస్త్రాన్ని, భారతీయ ఆలంకారిక సిద్ధాంతాలని బాగా చదివినటువంటి వాడు. అందుకని ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో శూర్పణఖ ఖండం మీద ఒక వ్యాసాన్ని రాసి విశ్వనాథ సత్యనారాయణ గారికి చూపించారట. దాన్ని చదివి విశ్వనాథ సత్యనారాయణ గారు, పర్వాలేదోయ్, నా కవిత్వం నీకు కూడా బాగా కొంచెం అర్థమవుతుందన్నమాట అని అన్నారట. దాంతో అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో ఒక చిన్న అంశాన్ని తీసుకుని రాసి మళ్ళీ ఆయనకే చూపించి ఆయన చేత ప్రశంసలు పొందడమే కాకుండా ముందుకు నువ్వు నీకు మంచి భవిష్యత్తు ఉంది అనే ఆశీస్సులు ఎప్పుడైతే పొందాడు అంటే ఆయన సంప్రదాయ సాహిత్యాన్ని బాగా చదివాడు అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అంతే. కాబట్టి పుట్టపర్తి వారు తర్వాత విశ్వనాథ వారు అటు సంప్రదాయ సాహిత్యంలోను
ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి నవల, కథ, అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి కథ, నవల కూడా రాసినటువంటి వారు. కాబట్టి ఆధునిక ప్రక్రియల్లో కూడా ఉన్నటువంటి వారు, వారి ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. ఈయన కేవలం ఒక సృజనాత్మక రచయితలే కాకుండా ఆయన అనువాదకుడుగా కూడా ఆయన ఎంతో కృషి చేశాడు. ముఖ్యంగా ఈహెచ్ కార్ రాసినటువంటి వాట్ ఈజ్ హిస్టరీ అనే గ్రంథాన్ని తెలుగులో చరిత్ర అంటే ఏమిటి, మనం సాధారణంగా చరిత్రను రాజులు అంటే ఈ నేపథ్యం అంతా ఈ కథాశిల్పానికి సంబంధం ఉంది, అందుకని కొంత ఈ నేపథ్యాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చరిత్ర అంటే ఏమిటి? సాధారణంగా చరిత్ర అంటే మన శ్రీశ్రీ గారు ఇటువంటి వాళ్ళు అంతా కూడా చరిత్ర అంటే తారీఖులు, దస్తావేజులు కాదోయ్ అని ఎలాగైతే అన్నారో, చరిత్ర అంటే సాధారణంగా మనం శాసనాలు, రాజుల చరిత్రలు ఇవి మాత్రమే చరిత్ర అనుకుంటూ ఉంటాం. కానీ చరిత్ర అంటే ప్రజల చరిత్రను చూడాలి, ప్రజల కోణం నుండి చూడాలి అని మనకి చూపించేది ఈ చరిత్ర అంటే ఏమిటి అంటే ఈహెచ్ కార్ రాసినటువంటి వాట్ ఈజ్ హిస్టరీ అనే గ్రంథం. దీన్ని చాలామంది మార్క్సిస్ట్ దృక్పథంతో వెలువడినటువంటి గ్రంథం అని అంటారు. మేము అకాడమిషియన్స్గా మేమేమంటామంటే ప్రజల కోణం నుండి ఆలోచింపజేసే ఒక చరిత్ర గ్రంథం అని మేము మా విద్యార్థులకు చెప్తాం. అందులో మార్క్సిస్ట్ విషయాలు ఉండొచ్చు, మార్క్సిస్ట్ దృక్పథం ఉండొచ్చు. తర్వాత ఇంకా వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అని ఆయన గార్డెన్ చిల్డ్ రాసినటువంటి గ్రంథాన్ని చరిత్రలో ఏం జరిగింది అనే పేరుతో అనువాదం చేశారు. బ్రెజియర్ వరల్డ్ హిస్టరీని ప్రపంచ చరిత్ర. ఇక్కడ గమనించండి, అంటే చరిత్ర కోణాన్ని, భారతదేశ చరిత్ర కోణాన్ని, చరిత్రలో జరుగుతున్నటువంటి వివిధ సంఘటనల్ని, ప్రపంచ చరిత్రను ఆయన అవగాహన చేసుకుంటూ ఆ అవగాహనతో ఒకవైపు అంటే సాహిత్యానికి కేవలం సాహిత్యపరమైనటువంటి అంశాలు మాత్రమే కాదు, సామాజిక శాస్త్రాల అధ్యయనం కూడా అవసరము అని భావించినటువంటి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి అధ్యయన నేపథ్యం ఇది గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి ఆర్ఎస్ శర్మ గారు రాసినటువంటి యాన్షియంట్ ఇండియా కానీ, సర్దేశాయ్ ఎస్జి సర్దేశాయ్ రాసిన ప్రోగ్రెస్ అండ్ కన్వర్సేటివ్ అండ్ యాన్షియంట్ ఇండియా కానీ వీటిని కూడా తెలుగులోకి అనువాదం చేశారు ఆయన. తర్వాత రాల్ఫాక్స్ నావెల్ అండ్ ది పీపుల్ అనే నవలా ప్రజలు అనే పేరుతో 1992లో అనువాదం చేశారు. దేవనార్ మహదేవ కన్నడంలో వదలాల అనే పేరుతో రాసినటువంటి నవలను కూడా ఆయన బతుకంతా అనే పేరుతో అనువాదం చేశారు. తస్లిమా నస్రీన్ ఆమె రాసినటువంటి లజ్జ అనే నవలని ఆయన తెలుగులో కూడా లజ్జ అనే పేరు. అంటే ఇక్కడ మనం ప్రపంచ సాహిత్యాన్ని, అనువాద సాహిత్యాన్ని ఆయన అంటే దాన్ని అవగాహన చేసుకుంటూనే ఈ సమాజానికి కావలసినటువంటి సాహిత్య సృష్టిలో ఆయన ఒక భాగం అయ్యాడు. కాబట్టి ఈయన అవగాహన కేవలం సాహిత్యపరమైనది కాదు, ఈయన అవగాహన ఇతర సామాజిక శాస్త్రాలతో కూడా అనుబంధం ఉంది అని చెప్పడానికి దీని అవసరం. మనకి నవల ప్రజలు అనేది నావెల్ అండ్ ద పీపుల్ రాల్ఫాక్స్ రాసినటువంటి ఆ గ్రంథం చూసినట్లయితే కనుక మనం తెలుగులో ఇంత గొప్ప గ్రంథాలు లేవేమిటని చాలా బాధపడవలసి వస్తుంది అనమాట. అంత గొప్ప గ్రంథం ఆ నవల ప్రజలు అనే పేరుతో తెలుగులోకి దాన్ని అనువాదం చేశారు. ఒకవైపు నవల గురించి చెప్తూనే ఆ నవలలో ఉన్నటువంటి వివిధ పాత్రలు, తర్వాత సన్నివేశ కల్పనలు ఏ విధంగా చేయాలి అని చెప్పి సోదాహరణంగా వివరించినటువంటి గొప్ప గ్రంథం అది రాల్ఫాక్స్ రాసింది. కాబట్టి ఈ గ్రంథాల అధ్యయనం అంతా ఆయనలో ఉంది. కాబట్టి ఈయన దీంతో పాటు ఈయన నిరంతరం పత్రికల్లో కూడా ఆయన వ్యాసాలు రాసేవారు. భారతి, అభ్యుదయ, అరుణతార, జనసాహితి, స్రవంతి మొదలైనటువంటి పత్రికల్లో ఆయన వ్యాసాలు రాశారు. ఇంగ్లీష్లో లిటరీ క్రిటేరియన్, లిటరీ ఎండీవర్, లిటరీ హాఫ్ ఇయర్లీ, ఇండియన్ రివ్యూ, ఇండియన్ లిటరేచర్ వంటి ఆంగ్ల పత్రికల్లో కూడా ఆయన వ్యాసాలను రాస్తూ ఉండేవారు. సాధారణంగా ఒక వ్యాసం రాయాలి అంటే సమకాలీనమైనటువంటి సాహిత్యాన్ని మనం బాగా అధ్యయనం చేయకపోయినట్లయితే కనుక అక్కడ సమకాలీన సాహిత్యంతో మనకు సంబంధం సరిగ్గా లేకపోయినట్లయితే కనుక అక్కడ మన వ్యాసం పేలవం అయిపోతుంది. కాబట్టి మన వ్యాసం పబ్లిష్ కూడా కాకపోవచ్చు ఒక్కోసారి. కాబట్టి సమకాలీనమైనటువంటి పత్రికల్లో ఆయన వ్యాసాలు రాయడం అంటే సమకాలీన సాహిత్యాన్ని, సమకాలీన సమాజాన్ని నిరంతరం ఆయన అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పడానికి అది ఒక ఉదాహరణ. ఇక మనం మన విషయానికి వద్దాం. మన విషయం అంటే ఏంటి? వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి ఈ గ్రంథం
ఈ కథాశిల్పం అనే గ్రంథం. ఈ కథాశిల్పం అనే గ్రంథం ఆయన ఇది ఆ పుస్తకం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కథా శిల్పం. మనం చాలా మంది ఈ పుస్తకాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఏమంటాం, కథాశిల్పం అంటాం. కథ యొక్క శిల్పం కాదు, కథా శిల్పం. చూడండి, రెండు పైన ఒకటి ఉంటుంది, కింద ఉంటుంది అన్నమాట. కథా శిల్పం, నవలా శిల్పం, విమర్శ శిల్పం. అంటే విమర్శ మరియు శిల్పం, తర్వాత కథ మరియు శిల్పం, నవల మరియు శిల్పం. అంతేగాని కథకు సంబంధించిన శిల్పం కాదు, కథా శిల్పం. అంటే ఈ టైటిల్ పెట్టడంలోనే ఆయన గొప్ప శిల్ప పరిణితిని సాధించినటువంటి వ్యక్తి మనకు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. అది అక్కడ జాగ్రత్తగా ఈ టైటిల్ ని జాగ్రత్తగా చదవాలన్నమాట. కథా శిల్పం, అంతేగాని కథా శిల్పం కాదు, కథా శిల్పం, విమర్శ శిల్పం, నవలా శిల్పం. కాబట్టి ఆ ప్రక్రియ, దానికి ఉన్నటువంటి టెక్నిక్, దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆయన చెప్తున్నాడు అనేది టైటిల్ చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే ఇదేంటిది నవలా శిల్పం, కథా శిల్పం, విమర్శా శిల్పం అనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కథా శిల్పం, కథకు సంబంధించింది, కథ మరియు శిల్పం. కథకు ఉండవలసినటువంటి కథలో ఏ అంశాలు ఉండాలి, ఆ కథకు సంబంధించినటువంటి శిల్పం ఏ అంశాలు ఉండాలి, ఈ అంశాలను చెప్తున్నాడు అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా అది చూడాలి. సరే, ఈ పుస్తకం మనకి 1996-97లో ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు అవార్డునిచ్చారు దీనికి. ఆ తర్వాత 1999 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది ఈ గ్రంథం. సాధారణంగా మనం ఒక పుస్తకానికి అవార్డు ఇచ్చేటప్పుడు చాలా అంశాలని పరిగణలోకి తీసుకుంటాం. ఒకసారి ఇక్కడే ఉన్నారు మన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు. ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఈ పురస్కారాల కమిటీలో ఆయన ఉన్నారు. అప్పుడు నేను ఆయన గమనించాను, చాలా జాగ్రత్తగా ఆయన వడపోత పోస్తున్నారు. మనం ఇచ్చినటువంటి ఒక పుస్తకం, ఆ పుస్తకం సమాజానికి మేలు చేయాలి, సాహిత్యానికి మేలు చేయాలి అన్నట్టుగా ఆయన లోతైనటువంటి అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అనేక వడపోతలు చేసిన తర్వాత మాత్రమే మన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వస్తుంది. కాబట్టి పురస్కారం వచ్చిందంటేనే అది చాలా గొప్ప పుస్తకం అనే ఒక ముద్ర వచ్చేస్తుంది. మరి నిజంగా అంత పురస్కారం పొందినటువంటి గొప్ప అంశాలు ఏమిటి అనేది కదా మనం ఇప్పుడు చర్చ. సరే, ఇప్పుడు మనం పుస్తకంలోకి వెళదాం. మనకి ఈ కథా శిల్పం సంబంధించినటువంటి ఆయన ఏమంటాడంటే, కథ చరిత్ర కాదు ఇందులో ఉండేది, కథా వస్తువుని, కథా శిల్పాన్ని, వాటి మధ్య ఉండవలసినటువంటి సంబంధాన్ని చర్చించడం ఈ పుస్తకం ఉద్దేశం అని ఆయన చెప్తాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. కథా శిల్పం అని నేను ఇంతకుముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని చెప్పినటువంటి అంశం కథా వస్తువు, కథా శిల్పాన్ని, ఈ రెండింటి మధ్య ఉండవలసినటువంటి సంబంధాన్ని చర్చించడం ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ పుస్తకంలో ఆయన చెప్పుకున్నాడు అనమాట, ఎటువంటి మొహమాటాలు లేకుండా, మిప్పు మాటలకు కూడా దూరంగా లేకుండా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తూ నేను ఈ గ్రంథాన్ని రాశాను అని ఆయన చెప్పుకున్నాడు. అది విమర్శకుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం. అది లేకపోతే గనక విమర్శ రాయలేడు. మనకు బాగా తెలిసిన చాలా మంది విమర్శకులు అవాసు పాలవడానికి కారణం ఏమిటంటే, తనకు బాగా తెలిసినటువంటి వాళ్ళ గురించి రాయడం, తన గురించి తెలియకపోతే వాళ్ళ గురించి రాయకపోవడం, ఆ గ్రంథాల గురించి ప్రస్తావించకపోవడం. కానీ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ఆయన ముందు మాటలోనే చెప్పుకున్నాడు అన్నమాట, ఈ పుస్తకాన్ని రాయడంలో మొహమాటాలకు, మెప్పు మాటలకు నేను దూరంగా ఉండాలని ప్రయత్నం చేశాను. అందుచేత నేను గౌరవించే రచయితల్లో కూడా తప్పులు అని నేను భావించిన వాటిని ఎత్తి చూపడానికి సంకోచించలేదు. ఇది ఉత్తమ విమర్శకుడికి ఉండవలసినటువంటి లక్షణం. నిజానికి తన పుస్తకంలో లేదా తన రచనలో అంత బలం లేకపోతే, చాలా బలం ఉందని ఎవరైనా కనుక విమర్శకుడు రాసిన ఆ సృజనాత్మక రచయిత కూడా సంతోషపడడు. ఇతడు నా మెప్పు కోసం రాశాడే ప్రశంసే తప్ప ఇది విమర్శ కాదు అనుకునే అవకాశం ఉంది. అందుకనే కొంతమంది సాహిత్య విమర్శ గురించి మాట్లాడేటప్పుడు సాహిత్య విమర్శ
ప్రశంసలాగా అయిపోతుంది తప్ప సాహిత్య విమర్శ ఒక గుణదోషాలని సమీక్షించే దిశగా లేదా వస్తుతత్వంతో కూడిన దానిగా ఉండట్లేదు. అందుకని విమర్శ అనే పదం బదులు దాన్ని మనం ప్రశంస, సాహిత్య ప్రశంస అంటే బాగుంటుంది అని వ్యంగ్యంగా అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చాలా స్పష్టంగా ఇందులో ఆ మొహమాటాలు లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. తెలుగు కథకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన తెలుగు కథ ఎంత గొప్పగా అయితే వికసిస్తుందో అదే పద్ధతిలో మరొక వైపు అంటే ఒక గ్రాఫ్ పైకి వెళుతుంది, మరొక వైపు గ్రాఫ్ కిందకు వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే అక్కడ సరైనటువంటి అంటే కథలు రాసేవాళ్ళు వాళ్ళకి సరైనటువంటి అధ్యయనం ఉండట్లేదు అనేది ఒక మాట. రెండోది దృక్పథం లేకుండా రాస్తున్నారు అనేది. మూడవది ఆయన తన జీవితాన్నే రాస్తాను, జీవితం కోణంలో నుండే నేను కథా సాహిత్యాన్ని రాస్తాను అని, కథలను రాస్తానని చెప్పి వాళ్ళు అంతకుముందు దానికి సంబంధించినటువంటి ఆ సాహిత్య సిద్ధాంత గ్రంథాలను కానీ, భావనలకు సంబంధించినటువంటి గ్రంథాలను కానీ, సమాజ అంటే ఇతర శాస్త్రాలతో ఉన్నటువంటి అనుబంధం కానీ లేకుండా రచనలు కొనసాగించడం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని ఆయన చాలా జాగ్రత్తగా ఆయన విమర్శ చేశాడు. అందుకనే మనిషికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా అర్థం చేసుకోవడం చాలా ఉన్నాయి. కాబట్టి ఆ మనిషిని అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ఆ శాస్త్రాలను కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి అనుభూతుల్ని మనం జాగ్రత్తగా తీసుకుని కథా వస్తువులుగా రాయవలసిన అవసరం ఉంది. అందుకనే సాధారణీకరించడం పట్ల కూడా ఆయన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం సాధారణీకరించాలో అంటే సాహిత్యానికి విశ్వజనీనత, సాహిత్యానికి సార్వకాలికత, ఈ లక్షణాలు ఉండాలని ఎప్పుడైతే మొదలు పెట్టామో అది ఎక్కడ ఉండాలి? మన మనసులో ఉన్నటువంటి అనుభూతులు, ప్రేమ, కోపం, ఇటువంటి వాటి పట్ల సార్వకాలికత ఉండాలి, సార్వజనీనత ఉండాలి. కానీ ఆ సామాజిక వాస్తవికత, ఆ జాతి వాస్తవికతను చెప్పేటప్పుడు అక్కడ సార్వకాలికత, సార్వజనీనత ఉండవు, సాధారణీకరించడం ఉండదు. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించకపోతే మీరు సామాజిక వాస్తవికతను గుర్తించరు అని చాలా స్పష్టంగా ఆయన ఈ గ్రంథంలో చెప్పాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే సామాజిక వాస్తవికతను గుర్తించాలి అంటే సార్వకాలికత, సార్వజనీనత అనే అంశాలు వాటికి ఉన్నటువంటి పరిధి, పరిమితుల్ని గుర్తెరిగి రాయాలి. అంతేగాని నా కథ 2001 సంవత్సరంలో ఎలాగైతే చదువుకుంటున్నాడో ఒక 10 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే చదువుకోవాలి అని రాసుకుంటున్నాడు అంటే అందులో ఉన్నటువంటి సామాజిక వాస్తవికత, సామాజిక జీవన ప్రతిబింబం ఎంతవరకు ఉంటుంది అనేది ప్రశ్నార్థకం అవుతుంది అనేది మనకి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే కనుక సాహిత్య ప్రక్రియ 8 భాగాలుగా ఈయన రాశారు. ఆ 8 భాగాలను మనం ఆయన పుస్తకానికి పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారే కానీ చాలా ఈ సాహిత్య ప్రక్రియ కథ అనే దాంట్లో చాలా చిన్న ఇంట్రొడక్షన్, ఒక 3 పేజీలు మాత్రమే. తర్వాత కథకు సంబంధించినటువంటి అవతరణ అది కేవలం ఒక 6 పేజీలు ఉంటుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా, మా విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి మా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే, మీరు కథ ఎప్పుడు పుట్టింది ఏంటి అంటే మనకు చాలా మంది మీరు ఏం చేస్తున్నారంటే అగ్ని పురాణం దగ్గర నుంచి వెళ్ళిపోయి వాటినన్నింటినీ చెప్పి ఆ కథా పుట్టుపూర్వోత్తరాలు, కథానికి పుట్టుపూర్వోత్తరాలు, ఆ కథా లక్షణాలు ఇవన్నీ చెప్పేసి ఒక 50 పేజీలు చెప్పేసిన తర్వాత మీరు అప్పుడు మరలా సాహిత్యం గురించి మళ్ళీ అవన్నీ ఆ రచయిత జీవితం గురించి ఒక 50 పేజీలు చెప్పేసి అసలు విషయం చెప్పడం మర్చిపోతున్నారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, దాన్ని కొట్టే తెచ్చినట్టుగా సారాంశాన్ని కేవలం 10 పేజీలలో సాహిత్య ప్రక్రియగా కథ ఎలా ఆవిర్భవించింది, కథ ఏ విధంగా కథకి, కథానికకు, తర్వాత ప్రాచీన కథకి ఇప్పుడు ఆధునిక కథకి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది తన జీవితంలో జీర్ణించుకుని చెప్పినటువంటి అంశాలు మనకి కేవలం 10 పేజీల్లో ఆయన మొత్తం అంతా చెప్పేశాడు. ఇక అసలు విషయం ఆయన అంటే కథ లక్షణాలకు సంబంధించి, కథ శిల్పానికి సంబంధించినటువంటి అంశాలు మిగతా పేజీలన్నీ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత 3వ అధ్యాయం లేదా 3వ భాగంలో మంచి కథకు 4 లక్షణాలు చెప్పి క్లుప్తత, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్ఠవం అని చెప్పారు. వాటి గురించి మనం చర్చించుకుందాం.
తర్వాత కథకు ఉండవలసినటువంటి అంగాలుగా కథా సంవిధానం, పాత్రలు, నేపథ్యం, దృష్టికోణం, కంఠస్వరం. అంటే నిజంగా ప్రతి కథలు రాసేవాళ్ళు ఇవన్నీ తెలిసి రాస్తారా? ఇన్ని నేను రాసే దాంట్లో కథా సంవిధానం అని దీన్ని అంటారా? ఈ పాత్రలు అంటారా? ఇవి నేపథ్యం అంటారా? బ్యాక్గ్రౌండ్ అంటారా? తర్వాత దీన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా? టోన్ మరి కంఠస్వరం అంటారా అని తెలిసే తెలియకుండా రాస్తున్నారా అనేది చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇవి తెలిసి రాసినప్పుడు ఆ కథకి ఒక శాస్త్రీయత వస్తుంది. తర్వాత కథా కథనంలో ఉన్నటువంటి పద్ధతులు కూడా ఆయన చెప్పాడు. వాస్తవిక కథనం ఎలా ఉండాలి, లేఖా కథనం ఎలా ఉండాలి, ఊహా కల్పనా కథనం ఎలా ఉండాలి, అంతరార్థ కథనం ఎలా ఉండాలి, తర్వాత చైతన్య స్రవంతి కథనం ఎలా ఉండాలి, మ్యాజిక్ రియలిజం, దీన్ని మార్మిక వాస్తవికత అని కొంతమంది మనకు చెప్పారు. నిజంగా మార్మిక వాస్తవికత అనొచ్చా అనకూడదా? మనకి కేశవరెడ్డి గారు మునెమ్మ నవలలో ఈ మార్మిక వాస్తవికత, మ్యాజిక్ రియలిజాన్ని పెట్టారని కూడా చాలా మంది సిద్ధాంతీకరించే ప్రయత్నం చేశారు. కాబట్టి మ్యాజిక్ రియలిజం కూడా కథలో ఉంది. మనకు చంద్రశేఖరరావు గారు కథల్లో కూడా ఈ మ్యాజిక్ రియలిజం బాగా కనిపిస్తూ ఉంటుంది. సరే, ఇవన్నీ కూడా కథా కథనంలో ఉన్నటువంటి అంశాలను చెప్పారు. తర్వాత విద్యార్థులు బాగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలలో నవలికకు ఉన్నటువంటి తేడా, అలాగే కథానికకు ఉండవలసినటువంటి తేడా, తర్వాత నవలికకు కథకు ఉండవలసిన తేడా ఏమిటి అనేది. ఉదాహరణకు కొన్ని కాళీపట్నం రామారావు గారు లాంటి వాళ్ళు రాసిన కొన్ని కథలు, ఆ కథలను చూసినట్లయితే అది నవలకేమో అనుకుంటాం, కాదు, అది నవలకి కాదు, కథే అవుతుంది. అలాగే మనకి కొలకలూరు ఇనాక్ గారు రాసినటువంటి ఊరబావి కథ, అది నవలకిలాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అది కథే. మరి పేజీలు ఎక్కువ ఉన్నాయి కానీ అది కథ అంటున్నారు, ఏంటి అని తెలియాలంటే కనుక మనకు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చాలా స్పష్టంగా కథకు కథానికకు మధ్య ఉన్నటువంటి స్పష్టమైనటువంటి విభజన రేఖను ఆయన తెలియజేశారు. కాబట్టి ఇది కేవలం కథలు రాసే వాళ్ళ కోసం మాత్రమే కాకుండా కథలను అధ్యయనం చేసే వాళ్ళకు కూడా ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు అందించే గ్రంథంగా నిలబడడానికి కారణం ఈ అంశాలు ఉండడం. క్షమించాలి. తర్వాత స్కెచ్ అంటే ఏంటి, తర్వాత గల్పిక అంటే ఏంటి, ఈ స్కెచ్ గల్పిక కొడవటిగంటి కుటుంబరావు గారు పెట్టింది పేరు. తర్వాత కవితా కథ, ఇది చాలా ముఖ్యమండి. అసలు కవిత్వంలో కథ ఉండడం ఏంటి? సంవిధానం కదా ప్రధానం అని అనుకుంటాం. కవితా కథ మనకి చలం గారు రాసినటువంటి ఓ పువ్వు పూసింది కథ చూసినట్లయితే అది కవితాత్మకమైనటువంటి కథ. అది ఎన్నిసార్లు చదివినా కానీ మన హృదయాన్ని రసప్లావితం చేస్తూ ఉంటుంది అనమాట. కానీ అందులో మనకి మన హృదయాన్ని కదిలించే ఆ సన్నివేశం, ఆ అనుభూతి శాశ్వతంగా మిగిలిపోతూ ఉంటుంది. ఈ కవిత కథకు సంబంధించి మనకి కుప్పలి పద్మ గారి రచనా విధానం కూడా ఈ కవితా కథకి చాలా బాగా సరిపోతుంది. తర్వాత కథామాలిక, ఇలా కొన్ని లక్షణాలని ఈ కల్పనా సాహిత్యంలో ఉన్నటువంటి శాఖల్ని ఉపశాఖల్ని ఆయన చెప్పాడు. తర్వాత కేవలం మన తెలుగు కథ, భారతీయ కథ మాత్రమే కాకుండా పాశ్చాత్య కథా పరిణామాన్ని ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఆ తర్వాత తెలుగు కథా పరిణామాన్ని చెప్పాడు. ఈ విధంగా ఆయన ఈ 8 భాగాలుగా ఈ పుస్తకాన్ని ఆయన మనకి అందించారు. మనకి ఈ కథకు సంబంధించినటువంటి దాంట్లో చెప్తూ ప్రాచీన కథలో నుంచే కథ చెప్పడం ఉంది, కానీ చెప్పడంలో శిల్పానికి ప్రాధాన్యత లేదు అని చెప్పి అన్నారు. ఇక్కడ చాలా మంది వివాదాస్పదమైనటువంటి వాక్యంగా దీన్ని భావించారు విమర్శకులు. ఎందుకంటే ప్రాచీన కథలోంచి నేరుగా కథ అవతరించిందని ఆధునిక విమర్శకులు భావించట్లేదు, నిజమే. కానీ ప్రాచీన కథలో కథ చెప్పడం ఉంది, కానీ చెప్పడంలో శిల్పానికి తగిన ప్రాధాన్యత లేదు అనే వాక్యం కొంత వివాదాస్పదమైనటువంటి వాక్యం. అందుకని చాలా జాగ్రత్తగా మళ్ళీ ఏం చేశారంటే ఈ సూత్రానికి మానవ జీవితాన్ని జంతువుల మీద ఆరోపించి కథలు చెప్పినటువంటి పంచతంత్రం మినహాయింపు కావచ్చు అని చెప్పాడు. మనకి భారతీయ సాహిత్యాన్ని చూసినట్లయితే, ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని చూసినట్లయితే, నన్నయ్య నుండి 16వ శతాబ్దం వరకు వచ్చినటువంటి కావ్యాలను చూసినట్లయితే, ప్రత్యేకించి కథాకావ్యాలు కూడా వచ్చినాయి. మనకి కథాకావ్యాలు వచ్చినాయి. కథ ప్రధానం అనుకుంటున్నాం మనం, కానీ కావ్యంలో ఎప్పుడూ కూడా హృదయాన్ని రసప్లావితం చేయగలిగినటువంటి గుణం రసానికి ఉంటుంది.
ఒక ఖండిక చదువుకుని ఆ ఖండిక చదువుకుంటే ఒక మహాకావ్యాన్ని చదువుకున్న ఆనందం పొందే లక్షణం కావ్యంలో ఉంటుంది, ఆ కావ్యంలో ఉన్నటువంటి పద్యంలో ఉంటుంది. కాబట్టి అక్కడ రసహృదయాన్ని రసప్లావితం చేయడమే అక్కడ ముఖ్యం. కథ ముఖ్యం కాదు అక్కడ. కానీ మొత్తం అంతా చదువుకుంటే బాగుంటుంది అంతే. కానీ విడివిడిగా కూడా మనం అధ్యయనం చేయడానికి అవకాశం మనకి కావ్యంలో ఉంటుంది. కానీ కథకు అలా కాదు. మనకి ఆధునిక కథకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పూర్తిగా చదివితే గాని మనకి అర్థం కాదు, అది నిజమైనటువంటి అనుభూతి ఇవ్వదు. కాబట్టి ప్రాచీన కథలో కథ ఉంటుంది కానీ కథకు ప్రాధాన్యం ఉండదు. కాబట్టి ఆ కథ చెప్పడానికి ఆయన శిల్పాన్ని ఎందుకు తీసుకుంటారు భారతీయులు, కావ్యకర్తలు? కథ చెప్పడం కంటే కూడా కావ్య శిల్పాన్ని పాటిస్తారు. అక్కడ కావ్య శిల్పంలో ధ్వని ప్రధానం, తర్వాత ఔచిత్యం ప్రధానం, వక్రత ప్రధానం, అలంకారిక ఔచిత్యం ప్రధానం, ఇవన్నీ ముఖ్యం కావ్యంలో. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారికి ఉన్నటువంటిది ప్రాచీన కథలో కథ చెప్పడం ఉంది కానీ చెప్పడంలో శిల్పానికి ప్రాధాన్యత లేదు అనేది అంత సమంజసమైనటువంటి వాక్యం కాదని చాలా మంది అంగీకరించినట్లే మనం కూడా అంగీకరించాలని అనిపిస్తుంది. అందుకని ఏమన్నాడంటే ఈ పంచతంత్రంలో ఉన్నటువంటి కథలు మినహాయింపు కావచ్చు అని అన్నాడు అన్నమాట. కేవలం జంతువులతో చెప్పినంత మాత్రాన అది శిల్పం అని అనుకోవడానికి లేదు. అది ఒక శిల్పం కావచ్చు, కానీ అంతకంత గొప్ప అంటే మనకి కావ్యాల్ని ఒక మాటతో విసిరేసి దాన్ని పక్కన పెట్టేసేంత కాదు. అది వాళ్ళ కథ కోసం రాసింది కాదు. అక్కడ రసానికి సంబంధించింది ఉంటుంది. కావ్యాన్ని అనుశీలన చేసే పద్ధతి వేరు. కాబట్టి ఆ వాక్యం అక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సరే, తర్వాత మనకి ఇంకొక ఆరోపణ ఏమిటంటే ఈయన ఏమంటాడంటే ప్రాచీన కథలన్నీ ఒక నాయకుని చుట్టూరునో ఒక నాయిక చుట్టూరునో తిరుగుతాయి. మరీ ముఖ్యంగా వారి వీర శృంగార అనుభవాల చుట్టూ అవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ కథల్లో పాత్రలకు మానసిక జీవితము మనస్తత్వం అయినటువంటి లోతు దాదాపుగా ఉండవు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు అది కావ్యం. మనకెప్పుడు కూడా కొన్ని పరిమితులు ఉంటుంది సాహిత్యానికి సంబంధించినటువంటి పరిమితుల్లో కావ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలని మన అలంకార శాస్త్రాల్లో చెప్పారు. ఆ అలంకార శాస్త్రాలకు సంబంధించి లోబడి గనక కావ్యం రాయకపోతే గనక ఆ కావ్యానికి ఆ విలువ ఉండదు. కాబట్టి శృంగార వీర రసాల్లో ఏదో ఒక రసం ప్రధానంగా ఉంటేనే పాఠకుడు ఆనందిస్తాడు, లేకపోతే ఆనందించడు అని అన్నప్పుడు సహజంగానే తీస్తాం. అంతేకాదు కులీన వంశానికి చెందినటువంటి వాళ్ళు కథానాయకుడిగా ఉండాలి, లేకపోతే కాదు అన్నప్పుడు అక్కడ కావ్య నాయకుడు ఎప్పుడు కూడా కులీన వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. సామాన్యులు ఎందుకు ఉంటారు? కాబట్టి ఇక్కడ విమర్శ అనేది ఇక్కడ కావ్యాల్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి కథలకి ముడిపెట్టి విమర్శించడం అనేది వల్లంపాటి గారు చేసినటువంటి ఒక అన్వయ దోషమా, లేకపోతే ఆయనలో మరి ఎందుకు ఇలా చేశాడు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే అవి కథలు కాదవి కావ్యాలు. వాటికి ఉన్నటువంటి స్వభావం వేరు. మనం మాట్లాడే కావ్యాల్ని అంటే తెలుగు కావ్యాలని కావచ్చు, నన్నయ్య నుండి 16-17 శతాబ్దం వరకు లేదా స్వాతంత్ర్యం రాకముందున్నటువంటి సాహిత్యం అంతా కూడా వాళ్ళ ఎవరైతే ఆదరణలో ఉన్నారో ఆ ఆదరణ కోసం సహజంగానే ఆ కవులు ఆ ఆదరణ అనుసరించే రాశారు. కాబట్టి వాళ్ళే అక్కడ ప్రధానమైనటువంటి నాయకులుగా ఉంటారు. అది కథ కోసం చెప్పింది కాదు, అది కావ్యం కోసం చెప్పినటువంటి కథ అప్రస్తుతం. కథ ఉండాలి, వస్తువైక్యం అనేది ఉండొచ్చు. కానీ వస్తువైక్యం కంటే కూడా రసానుభూతి అక్కడ ప్రధానం. కాబట్టి ఇక్కడ ఆయన దీన్ని పోల్చడం అనేది అక్కడ కథకు సంబంధించింది కాదు, కానీ కథకు సంబంధించిందిగా ఆయన విమర్శ చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే పాత్రల మనస్తత్వం అని ఆయన చెప్తూ ఉంటారు. పాత్రల మనస్తత్వాన్ని మనం ఈ మనస్తత్వ విశ్లేషణ అనేది ఆధునిక కాలంలో వచ్చినటువంటి లక్షణం అయినప్పటికీ మహాభారతంలో ఉన్నటువంటి పాత్రల మనస్తత్వం ఇప్పుడు మనం చూడలేమా? మార్క్సిజం ఇప్పుడు వచ్చింది, కానీ మార్క్సిస్ట్ ధోరణితో మహాభారతాన్ని కూడా మనం అనుశీలన చేస్తున్నాం కదా. రామాయణంలో ఉన్నటువంటి పాత్రల మనస్తత్వాన్ని అనుశీలన చేసినట్టే అక్కడ ఉన్నటువంటి మార్క్సిస్ట్ దృక్పథాన్ని కూడా అనుశీలిస్తున్నాం కదా. ఇప్పుడు వచ్చినటువంటి సిద్ధాంతాలతో గత సాహిత్యాన్ని మనం అనుశీలన చేస్తూ ఆ సాహిత్యంలో ఇది లేదు అని అనడం అంటే మనం చూస్తే కనుక ఉంటుంది, ఎందుకు ఉండదు? కానీ అది కథ కాదు. అది అక్కడ రసం ముఖ్యం.
అక్కడ ఉన్నటువంటి పాఠకులు వేరు, ఇక్కడ పాత్రలు ముఖ్యం కాదు అని, ఆ పాత్రల మనస్తత్వం అంత ముఖ్యంగా లేదు అని కూడా ఇక్కడ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చాలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినంత సులువు కాదు మనకి భారతీయ కావ్య శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ వాక్యాన్ని అంగీకరించడం. సరే, తర్వాత ప్రాచీన కథలో దేశ కాలాలు ఉండవు, అక్కడక్కడ కొన్ని నగరాల పేర్లు వినిపించిన ఆ నగరాల జీవిత చిత్రంలో ప్రత్యేకత ఉండదు, సాధారణీకరణ చేయడం చేత ప్రాచీన కథలో తక్షణత్వం సమకాలీనత ఉండవు, ఈ రెండు గుణాలు ఆధునికతకు ప్రాణం అని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. అంటే మనకి అక్కడ ఉన్నటువంటి లక్షణాల్లో మనకి సార్వకాలికత, సార్వజనీనత సాహిత్యానికి ప్రధానమని భావించినటువంటి కాలం కాబట్టి విశ్వజనీనమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించాలనే నేపథ్యంతో అక్కడ కొన్ని నగరాల పేర్లు వాటి గురించి చెప్పిన అష్టాదశ వర్ణంలో అటువంటివి చెప్పినప్పటికీ కూడా అది అష్టాదశ వర్ణంలో అది ప్రబంధ వర్ణంలో ఒక భాగంగా చేసి ఉండొచ్చు అంతే. కాబట్టి అక్కడ సాధారణీకరణ చేయడం అనేది అంటే ఇక్కడ ఈయన చేసిన పని ఏంటంటే కావ్యాల్లో ఉన్నటువంటి కథను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కథను పోల్చడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం చూడాలి జాగ్రత్తగా. ఇది చూడకపోతే కనుక మనం ప్రాచీన కావ్య శాస్త్రాలని ఆ కావ్యాలను అర్థం చేసుకునే మెకానిజానికి ఇక్కడ ఆధునిక కథను అర్థం చేసుకునే మెకానిజం ఒకటి కాదు అనేది ఆయన చాలా స్పష్టంగా అర్థం చేసుకోకుండా రాసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూడకపోతే కనుక విద్యార్థులు ఒక సంయమన దృష్టి కోల్పోయే అవకాశం ఉంది. కేవలం భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి కావ్యాలన్నీ కూడా మ్యూట్ లో పడింది చూడండి సార్, దాంట్లో గారు మ్యూట్ లో పడింది చూడండి, మ్యూట్. ఓకేనండి, ఇప్పుడు ఓకేనా? ఓకేనండి. కాబట్టి తర్వాత ఇంకొకటి అంశం ఏం చెప్పింది ఏంటంటే నవలకి కథకి ఉండవలసినటువంటి ఇవన్నీ కూడా కాల్పనిక సాహిత్య ప్రక్రియలే కావచ్చు, కానీ ఈ రెండు వేరు వేరు మార్గాలు అని మాత్రం అర్థం చేసుకోవాలి అని ఆయన చెప్పినటువంటి సూత్రీకరణ చాలా బాగుంది. ఎందుకంటే నవల ఒక పాత్ర జీవితాన్ని లేదా ఒక జీవిత పద్ధతిని లేదా ఒక ప్రాంతంలో ప్రజల జీవిత విధానాన్ని ఇలా ఎన్నింటినో కూలంకషంగా చిత్రించే అవకాశం నవలకు ఉంటుంది. సాధారణంగా నవల కాల వ్యవధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఈ సూత్రానికి మినహాయింపుగా కొన్ని గంటల్లోనే నవలను చిత్రించినటువంటివి కూడా ఉన్నాయి. మనకి అంపశయ్య నవీన్ గారు రాసినటువంటి మనకి నవీన్ అంపశయ్య అనే నవలలో ఆయన రాసినటువంటిది 16 గంటలలో ఆయన కథ జరిగినట్టుగా కూడా చేశాడు ఆయన. కాబట్టి అలాంటి కొన్ని ఉన్నాయి. అది ఇంగ్లీష్ లో మనకి యులిసిస్ అనే నవల కూడా ఉంది. ఇటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి కానీ కథకి ఏంటంటే ఒక పాత్ర మీద లేదా ఒక సంఘటన మీద ఒక భావం మీద ఆధారపడి కథ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ఇతర పాత్రలు, సంఘటనలు, భావాలు ఉన్నా కానీ అవి కథా వస్తువును వ్యక్తం చేసే కేంద్ర బిందువు ప్రాధాన్యత నిరూపించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఈ రెండింటినీ జాగ్రత్తగా పోలుస్తూ కథ అనేది ఎలాగంటే కథ అంటే ఈయన దృష్టిలో షార్ట్ స్టోరీ అనే అర్థంలో వాడుతున్నాడు ఆయన. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ షార్ట్ స్టోరీ అనే భావన వెస్ట్రన్ నుంచి వచ్చినటువంటి భావన, కథానిక అనే అర్థం. అందుకని మన తెలుగులో కథ, కథానిక ఆధునిక కాలంలో వాడేది షార్ట్ స్టోరీ, SHORT షార్ట్ స్టోరీ, STORY స్టోరీ అనే అర్థంలో వాడుతున్నాం మనం. కాబట్టి ఇక్కడ కథ అంటే ఏంటంటే ఒక చిన్న టార్చ్ లైట్ వేసి జీవితంలో ఉన్నటువంటి ఒక బిందువుని, ఒక జీవిత శకలాన్ని ఈ టార్చ్ లైట్ బాగా చూపిస్తుందంట. కాబట్టి అంటే ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని, ఒక పాత్రను లేదా ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని దాని చుట్టూ 2-3 సంఘటనలు పెట్టి ఒక కథ ఐక్యంగా ఒక సంఘటన చదివినట్టు అనిపిస్తుంది. కానీ ఆ సంఘటన అనేక జీవిత కోణాలని ఆవిష్కరించేటట్లుగా, ప్రభావితం చేసేటట్లుగా ఉండడం ఈ కథానికలో ఉన్నటువంటి గొప్పతనం అని ఆయన చాలా బాగా చెప్పారు. అందుకని ఆయన ఏమంటాడంటే మంచి కథలోని జీవిత శకలం ఆ కథలో చిత్రింపబడుతూ ఉన్న జీవితానికి మచ్చు తునకలా ఉంటుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ శకలాన్ని ఆధారంగా చేసుకుని పాఠకుడు కథా వస్తువుని ఊహించుకుంటూ ఆ అబ్బాయి ఎంత బాగా రాశాడు, ఎంత శిల్ప నైపుణ్యాన్ని కల్పించాడని చెప్పి ఆ ఇతివృత్తాన్ని, ఆ పాత్రని, ఆ పాత్ర సన్నివేశ కల్పనని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాడు పాఠకుడు అనేది
మనకి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పిన అది. ఇక్కడ మనం దీంతో పాటు మనం ఈ రచనకి సంబంధించినటువంటి పొరపాట్ల గురించి కూడా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పారనమాట. రచనలో పొరపాటు వస్తే అంటే కథకి నవలకి మధ్య ఉన్నటువంటి తేడా రాసేటప్పుడు ఉండేది ఉన్న కష్టం ఏంటువంటిది అనేది చెప్పాడు. సాధారణంగా మనకి ఎస్థెటిక్స్ చెప్పుకునేటప్పుడు మా విద్యార్థులకు మేము చెప్తూ ఉంటాం అనమాట. ఏంటంటే ఒక రాజుగారు వాళ్ళ రాణిగారి చిత్రాన్ని వేయమని చెప్పి అడిగారంట. 6 నెలలు సమయం కావాలి అని అడిగాడంట ఆ చిత్రకారుడు, ఆ శిల్పకారుడు. సరే 6 నెలలు సమయం ఇచ్చారు. ఆయన రోజు హాయిగా 6 నెలలు కావాల్సినటువంటి అన్ని కూడా ఇచ్చేసి రోజు తింటున్నాడు, కానీ ఏమీ వేయట్లేదు. ఈ విషయాలు ఎప్పటికప్పుడు రాజుగారి దగ్గరికి ఈ కళాకారుడు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. ఈయన ఇంకా 6 నెలలు అయిపోయిన 2-3 రోజుల ముందు ఇంకా ఆయనకి ఉరిశిక్ష సిద్ధం చేసేయండి, మన 6 నెలలు శుభ్రంగా తిన్నాడు కాబట్టి, రాణిగారి ఫోటో వేయలేదు కాబట్టి వేసేయండి అని చెప్తే ఆ 3 రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి కళాఖండాన్ని ఆయన వేస్తాడనమాట. అప్పుడు అడుగుతాడనమాట రాజుగారు, అవును నువ్వు రోజు కూడా హాయిగా తినేసి పడుకున్నావు, చివరి 3 రోజుల్లో మాత్రమే నువ్వు ఎందుకు చేసావు, ఎందుకు వేసావు అంటే, అసలు నేను పడుకున్నది ఎక్కడ మహానుభావ మహారాజా, మీరు పడుకున్నారని మీరు అనుకుంటున్నారు, మేము నిరంతరం ఆ కళకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల్ని ఎలా వెయ్యాలని ఆలోచిస్తున్నాను, ఏ రంగు వెయ్యాలి, ఏ ముక్కు పెట్టాలి, ఏ చెవి పెట్టాలి, ఏ రంగు వెయ్యాలి, దేనికి వెయ్యాలని నిరంతరం నేను అసలు 6 నెలలు కాదు ఆ 3 రోజులే నేను చాలా సుఖంగా ఉన్నాను నేను అని. ఒక కళాఖండం బయటకు రావడానికి చేసే ప్రయత్నం. దీన్నే మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక కృత్యాధ్యవస్థ అన్నాడు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఏంటంటే కృత్యాధ్యవస్థ అంటే మొదలు పెట్టడం కోసం ఆ రచయిత గాని కవి గాని పడుతున్నటువంటి తపన సామాన్యమైనది కాదు. కానీ ఈయనేమంటాడంటే నవల రాయడం కంటే కథ రాయడమే సులభమైన పని అని అర్నాల్డ్ బెనెట్ చెప్పినటువంటి ఒక మాటని ఆయన తీసుకొని దానికి 3 కారణాలని ఈయన విశ్లేషిస్తాడు. ఎవరు? వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన ఏమంటాడంటే రచనల్లో పొరపాట్లు వస్తే కథలో అయితే వెనక్కి తిరిగి చూసుకోవడం సులభం, నవల్లో అయితే కష్టం మాత్రమే కాకుండా ఎక్కువ కాలం పడుతుంది. ఒకటి. రెండోది, మనకు తెలియని విషయాల్ని చెప్పడానికి కష్టమైన విషయాల్ని కథా రచనలో అయితే వదిలిపెట్టేయవచ్చు. రచనకు సంబంధించిన భావోద్వేగాన్ని కథలో అయితే తక్కువ కాలంలో భరిస్తే సరిపోతుంది, నవల్లో అయితే చాలా ఎక్కువ కాలం భరించాలి. అందుచేత నవల రాయడం కంటే కథ రాయడమే కష్టమని భావించే రచయితలు కూడా లేకపోలేదు. కథా ప్రక్రియలో క్లుప్తత తీవ్రత దాన్ని చాలా కష్టమైన ప్రక్రియగా తయారు చేశాయని వీళ్ళు నమ్ముతారు అని అంటాడు. నిజానికి కథ రాయడమైనా నవల రాయడమైనా తన మార్పులు చేర్పులు. ఒక పద్యం రాయడానికైనా సరే మనం గణాలు సరిపోతున్నాయా లేదా అని ఊహించుకుంటూ రాస్తాం. అంటే కవికి ముందుగానే ఒక విమర్శకుడు ఉంటాడు, అంతర్మథనంగా ఒక ఎడిటర్ ఉంటాడు, అంతర్మథనంగా ఒక శిల్పకారుడు ఉంటాడు. అక్కడ మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు చేసి అప్పుడు బయటకు వస్తుంది కళాఖండం. మనకు బయటకు వచ్చినటువంటి కళాఖండం ఒక 25% అయితే మనం దీని మీద జరిగినటువంటి క్రాఫ్ట్ వర్క్ 75% ఉంటుంది. కాబట్టి కేవలం ఒక కథ అయితే చాలా వెనక్కి తిప్పుకుంటూ చూసుకుని రాసేయచ్చు, నవల అయితే వెనక్కి తిరిగి చూడటం కష్టం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అనేది కూడా అంత సమంజసం కాదు. ఇదంతా కూడా నవలాకారుడు కానీ లేదా కథా రచయిత కానీ తన మనసులో ముందు ఆ స్ట్రక్చర్కి సంబంధించింది ఆలోచిస్తాడు. అంతేగాని సూత్రీకరణ చేసినట్టుగా కథ అయితే వెనక్కి వెళ్ళి మళ్ళీ రాస్తాడు చిన్నది కాబట్టి అనేది కాదు. అతను చిన్న పెద్ద అనేది కాదు, తన ఆలోచనలోనే సృజనకారుడు తన ఆలోచనలోనే దానికి సంబంధించినటువంటి సంఘర్షణ పడతాడు. మామూలు సంఘర్షణ కాదు. మనం చదివినంత సులువు కాదు కథను కానీ, మనం చదివినంత సులువు కాదు నవలను కానీ, లేదా మనం చదివినంత సులువు కాదు మన ఒక వ్యాసాన్ని కానీ మనం చదివేసి ఇది బాగలేదు ఇది బాగోలేదు అన్నంత సులువు కాదు. ఆ సృజనకారుడి యొక్క ఆ కష్టంలో మనం నిమగ్నం అయిపోయి ఆలోచించినట్లయితే కనుక అబ్బా ఈ పాత్రను సృష్టించడానికి ఇక్కడ ఎంత కష్టపడ్డాడు, ఈ సన్నివేశ కల్పన చేయడానికి ఎంత కష్టపడ్డాడు, అసలు ఈ నెరేషన్ చెప్పడానికి ఎంత కష్టపడ్డాడు, ఈ పదం వేయడానికి ఎంత కష్టపడ్డాడు అని మనం అనిపిస్తుంది. క్రాఫ్ట్ అనేది కేవలం ఇక్కడే జరగదు. కానీ ఈయన ఏమంటాడంటే కథ అయితే చాలా సులభం,
కానీ నవల అయితే చాలా కష్టం అనే ఒక భావాన్ని మనకు అర్నాల్డ్ బెర్నార్డ్ చెప్పినటువంటి ఆంగ్ల అంటే ఒక వెస్టర్న్ చెప్పినటువంటి అంశాన్ని ఆయన చెప్పి దాన్ని ఈయన సమర్థిస్తూ ముందుకు వెళ్ళిపోతాడు ఆయన చాలా జాగ్రత్తగా. అంటే ఈయన దృష్టిలో ఏంటంటే కథ చాలా సులభంగా రాయొచ్చు అనే ఒక అభిప్రాయం కలుగుతూ ఉంది. కానీ కథ రాయడం అంత సులభమైనది ఏమీ కాదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే నవల రాయడానికి కొంత అవసరం, కొంత విస్తారమైనటువంటి పరిధి ఉంటుంది. కానీ కథ రాసేటప్పుడు ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి సన్నివేశం, ప్రతి పాత్ర చిత్రణ చాలా జాగ్రత్తగా రాయాలి. కాబట్టి నవల రాయడం కంటే కథ రాయడమే కష్టము అని భావించే రచయితలు కూడా ఉన్నారని ఆయన కూడా అన్నాడు. అది ఓకే. ఇక మనం ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి ఈ కథావతరణ అంతా కూడా మనకి బూర్జువా సమాజం ప్రపంచ సంస్కృతికి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి కానుకగా ఆయన నవలని ఈ కథనే చెప్తాడు. దానికి సంబంధించినటువంటి పారిశ్రామిక విప్లవం, ఆ విప్లవం వచ్చిన తర్వాత యంత్రాల ఉత్పత్తి, ఆ ఉత్పత్తి వచ్చిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం, ఆ పారిశ్రామిక విప్లవం తర్వాత మరలా మనకి ఈ టెలిఫోన్ రావడం, తర్వాత వార్తా సౌకర్యాలు పెరగడం, ఇవన్నీ కూడా సైన్స్ సాధించినటువంటి ఘన విజయాలు. ఈ ఘన విజయాలతో పాటు మానవుడి ఆలోచనలో కూడా ఎంతో మార్పులు వచ్చాయని, ఆ మార్పుల ఫలితంగా ఈ పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చినటువంటి ఆలోచన విధానం వలన, తర్వాత ప్రింటింగ్ రావడం వలన ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానం మానవులకు కలిగిందని, అంతకు ముందు ఉన్నటువంటి భావవాదం దృష్టిలో భౌతికవాదం అనేది ప్రవేశించిందని ఈయన చాలా జాగ్రత్తగా ఒక దృక్పథాన్ని ఆయన విశ్లేషించుకోవడానికి అవకాశంగా చాలా జాగ్రత్తగా ఒక శాస్త్రీయమైనటువంటి సామ్యవాదిగా కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ ప్రణాళికను తీసుకొచ్చి అది అన్ని శాస్త్రాల మీద ప్రభావాన్ని చూపించినట్లే మన సాహిత్యం పట్ల కూడా విస్తృతమైనటువంటి ప్రభావాన్ని చూపించింది. ఆయన రాసినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలలో కమ్యూనిస్టు ఆయన ప్లస్ వాళ్ళ మిత్రుడు రాసిన ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, తర్వాత ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ జీవ పరిణామ సిద్ధాంతాలు తాత్విక రంగాల్లో కలవరం కలిగించడం, ఆ శాస్త్రీయమైనటువంటి పద్ధతికి పునాదులు వేయడం వల్ల ఈ భౌతికమైనటువంటి వాస్తవికతను అర్థం చేసుకున్నారని, భగవంతుడి కంటే కూడా మానవుడు సృష్టి ఇదంతా అని నమ్మారని చెప్పి ఈ సిద్ధాంతాల ప్రభావం అంతా ఉంది అని చెప్పి ఆయన చెప్తాడు. అలా చెప్పి అప్పుడు ఆయన ఏమంటాడంటే అసలు కథానికి ఎలా పుట్టింది అని చెప్పి ఒక పద్యం రాస్తాడు. ఆయన ఏమంటాడంటే మాథ్యూ అర్నాల్డ్ చెప్పినటువంటి డోవర్ బీచ్ అనే ఒక పద్యాన్ని ఆయన అనువాదం చేస్తాడనమాట. ఓ ప్రేయసి, మనం ఇద్దరం ఒకరితో ఒకరు నిజాయితీగా ఉందాం. ఎందుకో తెలుసా, స్వప్నలోకంలా మన ముందు పరుచుకున్న ఈ లోకంలో ఎంతో వైవిధ్యం, సౌందర్యం, కొత్తదనం ఉన్నట్టు కనిపించే ఈ లోకంలో వాస్తవానికి సంతోషం లేదు, ప్రేమ లేదు, స్థిరత్వం లేదు, శాంతి లేదు, బాధకు ఉపశమనం లేదు. చీకటి కమ్ముకొస్తున్న మైదానం మీద ఉన్నాం మనం అని చెప్పి ఒక అభద్రతా భావంలో మనం జీవిస్తున్నాము అని చెప్పి ఈ అభద్రతా భావం పోగడానికి ఈ కథానిక అనేది పుట్టింది అని చెప్పి ఆయన ప్రతిపాదన చేస్తాడు. అంటే ఇందులో అంటే కథానిక పుట్టడానికి ఆ కథానిక సమాజంలో ఉన్నటువంటి వాస్తవాన్ని అంగీకరించకుండా సమాజంలో ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియజేయడానికి కథానిక పుట్టింది అనేది అక్కడ ప్రతిపాదన. ఆయన అంటే అంతకుముందు ఉన్నటువంటి కావ్యాలు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రబంధాలు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఇతిహాసాలు కానీ, ఇవన్నీ కూడా వాస్తవాన్ని చెప్పడం కంటే ఊహాజనితమైనటువంటి ప్రపంచాన్ని చూపించాయి అనేది అక్కడ చెప్పకుండానే చెప్పే ఒక అంశం అన్నమాట. అంటే కథానిక నవల వచ్చిన తర్వాత సామాజిక వాస్తవికత అనేది సాహిత్యంలో ప్రవేశించింది అనేది కూడా మనకి వల్లంపాడి వెంకట సుబ్బయ్య గారి ప్రతిపాదన మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక తార్కికత మీద, వాస్తవికత మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి సాహిత్య ప్రక్రియ ఈ నవల కానీ కథానిక కానీ అని చెప్పి దీన్ని చాలా జాగ్రత్తగా వాస్తవికతను పట్టుకోవడానికి దీన్ని ఉపయోగించారు అని చెప్పారు. అంటే ఇక్కడ మనకు ఒక సామెత ఉందన్నమాట, రాజుగారి చిన్న భార్య చాలా గొప్పది అంటే పెద్ద భార్య గొప్పదా చెడ్డదా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి సాహిత్యంలో ఎక్కడ కూడా సామాజిక వాస్తవికత అనేది లేదు అనేది వల్లంపాడి వెంకట సుబ్బయ్య గారి ప్రతిపాదన. ఇక్కడ మనం అంగీకరిస్తున్నామా లేదా అనేది కాదు, ఇక్కడ ఆయన దృక్పథం ఎలా ఉంది అని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను.
మనం నిజంగా అప్పటికి ఉన్నటువంటి ప్రబంధాల్లో కానీ కావ్యంలో కానీ సామాజిక వాస్తవికత లేదా సమకాలీనత ఉందా లేదా అంటే మనకి ప్రబంధ లక్షణాల గురించి చెప్పుకునేటప్పుడు జాతి వార్తా చమత్కారం అనే ఒక లక్షణాన్ని చెప్పుకుంటాం. జాతి వార్తా చమత్కారం అనే లక్షణం. ఈ జాతి వార్తా చమత్కారం అనేది ఏమిటంటే ఆనాటి సమాజాన్ని ప్రతిబింబించడానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో కావ్యాల్లోనూ ప్రబంధాల్లోనూ వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు అని చెప్పడం ఆ జాతి వార్తా చమత్కారంలో ఉన్నటువంటి లక్షణం. సరే, కాబట్టి ఇక్కడ ఈయన వాస్తవికతకి ఇది గొప్పది, ఇంతకుముందు లేదు అని చెప్పడం వలన వాస్తవికత కేవలం ఇక్కడే ఉంది అనే ఒక భావన కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక సాహిత్య విద్యార్థిగా నా చెప్పవలసినటువంటి బాధ్యతగా నేను దీన్ని ప్రస్తావించాను. సరే, తర్వాత ఇంకొక అంశం ఏమిటంటే, ఇక చాలా మంది ఏమంటారంటే నవల్లో నుంచి పుట్టినటువంటి ఉప ప్రక్రియ కథ అంటారేమో, అది కాదు నాయన. చాలా మంది ఏమంటారు ఉపకథలు అనేవి ఉంటాయి కదా, అలాగా కథలో కూడా ఒక ఉపకథ ఉంటుంది, ఆ ఉపకథలో నుంచి ఈ కథ వచ్చిందా అని. మనం సాధారణంగా కొన్ని నవలు చదివేటప్పుడు విస్తృతమైనటువంటి ఆ ప్రధానమైనటువంటి కథకి అనుసంధానమైనటువంటి కథలు ఉంటాయన్నమాట, అంతే. అవి సంపూర్ణమైనటువంటి కథలు కాదు, ఒక సంపూర్ణమైనటువంటి సత్యాన్ని ఆవిష్కరించేవి కాదు. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ఏం చెప్పారంటే, కథ నవల్లో నుంచి పుట్టిన ఉప ప్రక్రియ ఎంత మాత్రం కాదు అనేది చాలా గుర్తించాలి అని చెప్పి ఆయన చెప్పి, ఒక నిర్దిష్ట చారిత్రక దశలో పుట్టినటువంటి ప్రత్యామ్నాయ ప్రక్రియ కథ అంటే నవల సాధించలేనటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, అంటే వెంటనే చదవడం, చెప్పవలసినటువంటి అంశాన్ని చెప్పడం. ఇప్పుడు చూడండి, మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ప్రక్రియల్లో, మణిపూసలని ఒకరు, తర్వాత రకరకాల ప్రక్రియల్లో, అంటే మనకి రెక్కలని ఒకళ్ళు, తర్వాత చిన్న చిన్న ప్రక్రియలుగా మనకు నానీలని, ఇలా రకరకాలైనటువంటి రూపపరమైనటువంటి ఆధునిక ప్రక్రియలో రూపపరమైనటువంటి భేదాలు చాలా వస్తున్నాయి. దానికి కారణం ఏమిటి అంటే మన ఆధునిక జీవితంలో ఉన్నటువంటి సంక్లిష్టత, వేగంగా చదువుకోవాలి. అంతేగాని మన గూగుల్లోనో లేకపోతే కొన్నిసార్లు వార్తలు వస్తూ ఉంటాయి అన్నమాట, లేకపోతే యూట్యూబ్లో వార్తలు వస్తూ ఉంటాయి అన్నమాట. వార్తలు ఏంటంటే ఒక టైటిల్ పెడతాడనమాట. ఉదాహరణకి డయాబెటీస్ తగ్గిపోవాలనుకోండి, ఈ 3 తాగితే జీవితంలో మీకు షుగర్ అంటూ ఉండదు అంటాడు. దానికి 30 నిమిషాలు 40 నిమిషాలు వీడియో ఉంటుంది, అదంతా చదివినా కానీ అది ఎక్కడా కూడా ఉండదు. ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబ్లో ప్రసంగాలు ఇస్తూ ఉంటారు అనమాట. ఈ 3 తింటే గనక మీ జీవితంలో ఈ రోగాలంటేనే ఉండవు అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్క నిమిషం అండి, అర్జెంట్ కాల్ యూనివర్సిటీ. మన్నించాలి, ఊపు పోయింది. ఏంటంటే మనకి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రక్రియ, అంటే కథ చెప్పలేనటువంటి అంశాన్ని, మనకి నవల చెప్పలేనటువంటి అంశాన్ని కథ ద్వారా చెప్పడానికి ప్రయత్నించడం. అంటే ఆధునిక ప్రక్రియల్లో కూడా మనకి వార్తలు కూడా మనం అర్జెంటుగా చదువుకోవాల్సింది, వార్తలు చదవాలంటే వార్త ఏంటో తెలియాలి. శీర్షిక చూడగానే వార్త తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టడం, అందులో ఉన్నటువంటి విషయం దొరకదు. ఈ మధ్య కాలంలో మనకి మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఒక రాజా రవీంద్ర ఆయన ₹1 కోటి సంపాదించాడు. దానికి సంబంధించినటువంటి వార్తలు చూడండి. మీలో ఎవరు కోటీశ్వరుడులో ₹1 కోటి ఎంత వచ్చిందో తెలుసా? ఆ వీడియో అంతా విన్నా సరే ఎంత ఉన్నదో తెలియదు అనమాట. మనం అంటే చాలా చిరాకు రప్పించే మనకి శీర్షికలు పెడుతూ ఉంటారు. మనకి నవలలో మనం మొత్తం అంతా చదివితే గానీ ఆ చెప్పవలసినటువంటి అంశం ఏమిటో తెలియనటువంటి ఒక జీవిత ఆవిష్కరణ కావాలి. ఇక్కడ అలా కాదు. కథకి ఏంటంటే వేగంగా చదువు. అందుకనే తర్వాత చెప్పాడు అనమాట ఆయన కథకు సంబంధించినటువంటి లక్షణాలు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలను సాధించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి చారిత్రక దశలో పుట్టినటువంటి
ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియ, ఆల్టర్నేటివ్ జానర్ ఇస్ ఏ షార్ట్ స్టోరీ అన్నాడు ఆయన. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా గొప్ప ఐడెంటిఫికేషన్. దీనికి అనేకమైనటువంటి సాహిత్యేతరమైనటువంటి కారణాలు, సాంకేతిక కారణాలు, భౌతిక కారణాలు మనకు ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. మనకి ఆ తర్వాత ఆయన జాగ్రత్తగా ముద్రణ యంత్రం రావడం, ఇవన్నీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కథా సాహిత్యం అంతా కూడా చెప్పి, అప్పుడు మరి కథకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే, ఆయన క్లుప్తత ఉండాలి, అనుభూతి ఐక్యత ఉండాలి, సంఘర్షణ ఉండాలి, నిర్మాణ సౌష్ఠవం ఉండాలి. ఈ లక్షణాలు, ఈ 4 లక్షణాలు చాలా ప్రధానం అన్నాడు. క్లుప్తత అంటే ఎంత కష్టమైన సాహిత్య ప్రక్రియను తయారు చేసినా సరే దీన్ని ఏమంటాడంటే, కథలో అంటే ప్రతి పదము దాదాపు నిర్దిష్టంగా ఉండాలి. నవలా రచనలో మీరు అజాగ్రత్తగా ఉండొచ్చు, కానీ కథా రచనలో అలా ఉండరు. అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండడానికి కథలో చాలా తక్కువ చోటు ఉంటుంది. చెత్తకు కూడా కథలో చోటు తక్కువే, కవితలో చెత్తకు చోటే లేదనుకోండి అని అన్నాడు. మీకు శార్వరి అని ఆయన కథలు ఎలా రాస్తారని ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఒకే వస్తువును తీసుకుని 4-5 కథ రాస్తే ఎలా ఉంటుందో చెప్పారు. ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించారు. మీరు కథలు ఎలా రాస్తారు అనే పుస్తకం చూసినట్లయితే కనుక అందులో ఒకళ్ళు ఏం చెప్తారంటే, మనం ఏ అంశాన్నైనా సరే, ఏ అంశాన్నైనా ప్రతిపాదించినా, లేకపోతే అంటే మనకి గోడ మీద ఒక తుపాకీ వేలాడుతున్నట్టు వర్ణించారట్లయితే కనుక ఈ కథ పూర్తయ్యేలోగా ఆ తుపాకీ పేలాలి, లేకపోతే ఆ తుపాకీ గురించి ఎందుకు పెట్టావో అర్థం లేకుండా పోతుంది అని చెప్పి ప్రతి అంశానికి కూడా విలువ ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అక్కడ మనం తీసుకున్నటువంటి ఆ వర్ణనీయమైనటువంటి అంశం ప్రతిదీ కూడా చాలా ముఖ్యం, క్లుప్తత చాలా ముఖ్యం. అందుకని ప్రతి పదము ఆయన చెప్పాడు, కవిత తర్వాతే కథ అనుకోండి అని చెప్పి. అంటే కవిత్వానికి అంటే ఎకానమీ ఆఫ్ వర్డ్స్ ఎంత చాలా ముఖ్యమని చెప్పాడు మనకి. మన సాహిత్యవేత్తలు చెప్పారు, ఎకానమీ ఆఫ్ వర్డ్స్ ఉండడం చాలా ముఖ్యం అని. కాబట్టి ఎకానమీ ఆఫ్ వర్డ్స్ కేవలం పొయిట్రీకి మాత్రమే కాదు, కథకు కూడా చాలా ముఖ్యం అని చెప్పి. అందుకనే మనకి చాలా మంది కథలు, ముఖ్యంగా చాసు లాంటి వాళ్ళు రాసిన కథలు తక్కువైనా కానీ ఎక్కువ పేరు రావడానికి కారణం ఏంటంటే, ఒక కథని అనేక సార్లు రాసిన కథనే మరలా మార్పు చేసి మనకు ప్రింట్ రూపంలో వచ్చేసరికి ఒక 10 సార్లు అయినా సరే మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అని మనం కొంతమంది ఇంటర్వ్యూల్లో చదివాం. కొన్నిసార్లు వాళ్ళ మనసులోనే ఆ చిత్తుప్రతులను తయారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి పదము, ప్రతి సన్నివేశము, ప్రతి వర్ణన చాలా ముఖ్యంగా పాటించాలి. అందుకని జాగ్రత్తగా మనం నవల కంటే కూడా శిల్ప సామర్థ్య కథలో చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎందుకు సాధించాలంటే క్లుప్తత తనంత తానుగా రాదు, రచయిత దాన్ని కష్టపడి సాధించాలి అని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత ఇంకొక అంశం, క్లుప్తత అంటే ఏంటంటే కథ పొడవుగా తక్కువగా ఉండడము క్లుప్తత ఒకటే కాదు, ఇతివృత్తాన్ని బట్టి కథ పొడవుగా ఉంటుంది. కాబట్టి ఇతివృత్తం అవసరాలకు మించి కథ పెరగడాన్ని క్లుప్తత లోపించడంగా మనం భావించవచ్చు. కథలో క్లుప్తత అనేక కారణాల వల్ల లోపించవచ్చు. వాటిలో ముఖ్యమైనటువంటి ఏం చెప్పాడంటే ఆయన, సందర్భ శుద్ధి లేకుండా కథలో వర్ణన చొప్పించడం, ఇది చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత ప్రకృతి వర్ణనలే కాకుండా కథల్లో కథాంశంతో సంబంధం లేని వర్ణనలు చేయడం. తర్వాత రచయితకు పాఠకుని సమర్థత మీద, ఆలోచన శక్తి మీద గౌరవం లేకపోవడం. ఈ మధ్య కాలంలో మీరు కొన్ని కవితలు రాస్తూ ఉంటే ఆ కవితలు ఏం రాశారో అర్థం కాక దాంట్లో ఉన్నటువంటి ఏయో చెప్పి రాస్తూ ఉంటే ఆ కవి వీళ్ళకి అర్థం కావట్లేదు కాబట్టి నేను ముందున్నానా, లేకపోతే వీళ్ళు అర్థం అయ్యేటట్టుగా నేను రాయలేకపోతున్నానా అని కవులు ఎంతో మంది పాపం వాచ్యం చేయడం మొదలుపెట్టారు కవిత్వాన్ని. అంటే రచయిత పాఠకుని యొక్క సమర్థతను, అంటే పాఠకుని యొక్క శక్తి సామర్థ్యాలను ఇతను సరిగ్గా అర్థం చేసుకుంటాడో లేదని తేల్చేయడం అనమాట. మనకి కవిత్వం చెప్పేటప్పుడు కీలకాంశం అంటాం, ఒక కీలకం ఉంటుంది అనమాట. ఆ కీలకం పట్టుకుంటే కనుక మరలా మనమంతా కవిత్వాన్ని అంతా కూడా చాలా సింపుల్ గా అర్థం చేసుకోగలుగుతాం. అది ఆధునిక కవిత్వమైనా లేదా ప్రాచీన కవిత్వమైనా. అది మనం జాగ్రత్తగా 2-3 సార్లు చదవాలి, ముందు జీర్ణించుకోవాలి. కథ కూడా అంతే. రచయిత పాఠకుల సమర్థత మీద లేదా ఆలోచన శక్తి మీద లేకపోవడం వల్ల క్లుప్తత లేకుండా వాచ్యం చేసేస్తూ ఉంటాడు. అది సరైనది కాదు అని చెప్పి ఆయన చెప్తాడు. ఇంకో కారణం ఏంటంటే అనవసరమైనటువంటి సంభాషణలు, సంఘటనలు,
కథల్లో చోటు చేసుకునేటట్లుగా వర్ణిస్తూ ఉంటారు. అది కూడా సరైనది కాదు అని అంటారు. దీన్నే మందకొడి కథనం అని కూడా మన విమర్శకులు అంటారనమాట. అంటే కథా రచయిత మనసులో కథా నిర్మాణం స్పష్టంగా లేకపోతే కనుక ఏం చెప్పాలనుకుంటున్నాడు. అందుకని మన వాళ్ళు ఏమంటారంటే, మనం సరిగ్గా మాట్లాడలేకపోతున్నామంటే మనం సరిగ్గా ఆలోచించలేకపోతున్నాం అని అర్థం. మనం సరిగ్గా ఆలోచించలేకపోతున్నాము అంటే మనం సరిగ్గా ఆ విషయం మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదు అని అర్థం. మనకు సరిగ్గా మనకు సరైనటువంటి అవగాహన ఉందనుకోండి, అవగాహన ఉన్నప్పుడు స్పష్టమైనటువంటి అభిప్రాయ ప్రకటన వెలువడుతుంది. ఎప్పుడైతే స్పష్టత ఉందో రచయితకు కూడా తాను చెప్పవలసినటువంటి అంశం ఏదో స్పష్టత ఎప్పుడైతే ఉందో అప్పుడు చాలా బాగా చెప్పగలుగుతాడు అనేది ఆయన చెప్పినటువంటి అంశం. అంటే కథా నిర్మాణం మన రచయిత ముందుగానే మనసులో సంఘర్షణ పడాలి, అప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్పాడు. అంతేకాకుండా కథకి ప్రాణమైనది ఏంటంటే సూచన చేయాలి, అంతేగాని అందులో జరిగిందంతా చెప్పేయకూడదు అని చెప్తాడు ఆయన. అంటే ఇది వాతావరణ విషయంలోనే కాదు, పాత్రల విషయంలో కూడా సత్యం అవుతుంది. కాబట్టి కథా సూచన చేయాలి. అప్పుడు అబ్బా ఇది ఎందుకు చెప్పాడు అనేది మనకు అర్థం కావాలి. మీకు అనేకమైనటువంటి కథలు అన్నమాట. చివరికి ఏమైంది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి కొలకలూరు ఇనాక్ గారి తలలేనోడు కథ ఇప్పటికి కూడా చాలా మంది ఆ కథకు సంబంధించిన ముగింపు ఏమైంది అనేది చాలా మందికి తెలియదు. దానికి కారణం ఆయన క్షవరం చేసే అతను ఆ భూస్వామిని, తనను బాధలు పెట్టినటువంటి భూస్వామిని చంపేశాడా లేకపోతే గడ్డం గీసేసి పంపించేశాడా? మరి చంపేస్తే తన వృత్తి ధర్మం కాదు కదా. ఇలా రకరకాలైనటువంటి సంఘర్షణలు, ఆ రకమైనటువంటి కథా సూచన చేసి వదిలేయాడంటే అక్కడ కొలకలూరు ఇనాక్ గారు. అందుకే అది గొప్ప కథ అయింది జాగ్రత్తగా. అలాగే ఆ ఊరబావి కథ కూడా అంతే. అసలు ఆ బావిలో ఆ దట్టం పడేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది చెప్పడానికి ఒక ముడిని ఒక జాగ్రత్తగా ఒక కథా సూచికగా చేస్తాడు. అలాగా ఇక్కడ కథా సూచిక చాలా ప్రధానం అని చెప్పి ఆయన చెప్పి పాఠకుని యొక్క ఊహాశక్తికి వదిలిపెట్టాలి, అప్పుడే ఆ కథ గొప్ప కథ అవుతుంది అని చెప్తాడు అన్నమాట. మనకి అనేకమైనటువంటి కథల్ని మనం ఈ పద్ధతిలో చూసుకోవచ్చు అనమాట. మనకి ఎంపు అనే కథ ఉన్నది అనుకోండి. ఆ ఎంపు కథలో అసలు తన కూతురికి ఒక గుడ్డివాడిని ఎందుకు అని ప్రతిపాదించాడు అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక ఏంటి అసలు అంటే మన నిత్య జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఏ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగిస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి సంఘర్షణలు, రకరకాలైనటువంటి ముగింపులు ఆ కథ మనకి అందిస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడ చెప్పడు. అలాగా మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఆ కథకు సంబంధించినటువంటి. ఇంకొకటి ఏం చెప్పాడంటే ఆ ముగింపు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఈయన రావిశాస్త్రి గారి దాని గురించి ఒక కథ గురించి అంటే వేతన శర్మ అనే కథ గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే చివరిలో ఆయన కథాంశాన్ని వాచ్యం చేయడంకే కాకుండా కథలో ఒక ముగింపుని బలహీనం చేసి పాడేశాడని చెప్పి ఎవరి గురించి చెప్పాడు ఈయన? అసలు ఒక ప్రసిద్ధమైనటువంటి కథకుడు గురించి, రావిశాస్త్రి గారి గురించి చెప్పాడు. రావిశాస్త్రి గారి కథలు చదువుతూ ఉంటే కవిత్వం చదువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆయన వాక్యాలు అసలు ఆయన ఒక అడ్వకేట్ రాసిందే అని మనం అనుకోం. అసలు ఎంత అద్భుతమైనది, కానీ ముగింపు ఎందుకు అలా చేశాడు, వాచ్యం చేసేసాడు అని చెప్తాడు అక్కడ వేతన శర్మ కథని మీరు జాగ్రత్తగా చూస్తే. కానీ ఆ వాచ్యం చేయకపోతే అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం అర్థం చేసుకోరేమో అని చెప్పి ఆయన కొంచెం భయపడ్డాడేమో అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయన క్లుప్తత గురించి చెప్పాడు. తర్వాత అనుభూతి ఐక్యత అంటే ఏమిటి? ఇక అనుభూతి, మంచి కథకు ఉండవలసినటువంటి లక్షణం అనుభూతి ఐక్యత అని చెప్పాడు. ఈ అనుభూతి ఐక్యతకు సంబంధించింది ఏంటంటే దీన్నే యూనిటీ ఆఫ్ ఇంప్రెషన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది ఎడ్గర్ అలన్ పో అనుభూతి ఐక్యతకు సంబంధించినటువంటి ప్రధాన లక్షణం అని ఎడ్గర్ అలన్ పో చెప్పినటువంటి లక్షణాన్ని ఇక్కడ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు అనుభూతి ఐక్యతగా చెప్పాడు. ఆయన ఏంటి అనుభూతి అంటే ఒక కథ చదివిన తర్వాత పాఠకుడికి కలిగే భావ ప్రకంపన ఏదైతే ఉంటుందో అది అనుభూతి ఐక్యత. అంటే మొదటి వాక్యం నుంచి చివరి వాక్యం వరకు కథ కానీ కథాంశం అన్న తీగ మీదే మనం నడాలి. కథలో ఏకాగ్రత తప్పినా, అలసత్వం చోటు చేసుకున్నా కథకు తీగ మీద నడిచేవాడికి పట్టే గడుతుంది. పులి తరుముకొస్తున్నవాడు తాను ఎక్కదలుచుకున్న చెట్టు దగ్గరికి ఎలా పరిగెడతాడో
అలా కథకుడు సూటిగా తన కథాంశం వద్దకు పరిగెత్తాలి అన్నాడు హెచ్జి వెల్స్. కథల్లో అనుభూతి, ఐక్యత, క్లుప్తతలాగే రచయిత కష్టపడి సాధించినప్పుడు మాత్రమే కుదురుతుంది. అప్రయత్నంగానో అకస్మాత్తుగానో కుదరదు. పాఠకుని ప్రతిస్పందనను, అనుభూతిని రచయిత కంట్రోల్ చేయాలి. అనుభూతి ఐక్యత రావాలి అని చెప్పి, అనుభూతి ఐక్యత పాటించాలంటే ఒక 2 మార్గాలు ఉన్నాయని చెప్తాడు. ఒకే సంఘటన పరిమితంగా పాత్రను చిత్రించడం అంటే కథలో ఒకే పాత్ర లేదా ఒకే సంఘటన ఉండాలని కాదు, కథాంశం ఒకే సంఘటనలో వెలగాలి. అందుకు ఆ పాత్ర దోహదం చేయాలి. ఇతర సంఘటనలు, పాత్రలు అప్రధానంగా ఉంటూ కథాంశాన్ని వెలిగించే సంఘటనకు, పాత్రకు దోహదం చేయాలి. రచయిత ఎన్నుకునే ప్రధాన సంఘటన పాత్రలో గుణాత్మకమైనటువంటి మార్పుకు కారణమయ్యేది ఉంటేనే అప్పుడు అనుభూతి ఐక్యత ఉంటుంది అనమాట. అంటే మనం ఎన్నుకునేటువంటి సంఘటన ఆ పాత్రలో మార్పు దారి తీయాలన్నమాట. అంచేత ఎవరో ఒక విలన్ ఉన్నాడు అనుకోండి, ఆ విలన్ని విలన్ వీళ్ళందరినీ, ప్రజలందరినీ బాధ పెడుతూ ఉంటే అతను చనిపోయినప్పుడు ఏ యాక్సిడెంట్ లోనో లేకపోతే ఏదోలా చనిపోయాడు అనుకోండి, అప్పుడు అనుభూతి ఐక్యత రాదు అక్కడ. ఖచ్చితంగా అతనిలో మార్పు అయినా రావాలి, లేకపోతే అతన్ని మార్పు రావడానికి ప్రజలు ఏదైనా చేసేనే ఉండాలి, నాయకుడన్నా చంపాలి. అప్పుడు మాత్రమే మనకు అనుభూతి ఐక్యత వస్తుంది. అక్కడ అబ్బా అని ఒక తృప్తి వస్తుంది. అది తర్వాత ఇంకొక లక్షణం ఏం చెప్పాడంటే సంఘర్షణ అని చెప్పాడు. మంచి కథకి మూడో లక్షణం ఏంటంటే సంఘర్షణ అని చెప్పాడు. అంటే సంఘర్షణ రకరకాలుగా ఉండొచ్చు. అది ఒక 2 వ్యక్తుల మధ్య కానీ, ఒకే వ్యక్తిలో 2 అంశాల మధ్య కానీ, 2 భావాల మధ్య కానీ, 2 వర్గాల మధ్య కానీ, 2 సిద్ధాంతాల మధ్య కానీ, 2 జీవిత దృక్పథాల మధ్య కానీ, ఇలా ఎన్నైనా సరే సంఘర్షణ రావచ్చు. ఈ సంఘర్షణ అనేది భౌతికంగా కానీ, మానసికంగా కానీ ఉండొచ్చు. అంటే కాబట్టి ఇక్కడ సంఘర్షణ ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఎన్నుకోకపోతే కనుక మనకి ఈ పాత్రకి మధ్య సంఘర్షణ అనమాట. అంటే ఒక పాత్రను సృష్టిస్తాడు, చాలా సాత్వికమైనటువంటి పాత్రను సృష్టిస్తాడు. ఇంకొక వైపు ఇంకొక పాత్ర చాలా దుర్మార్గమైనటువంటి పాత్రను సృష్టిస్తూ ఉంటాడు. ఈ రెండింటి మధ్య సంఘర్షణ జరగాలి. లేదా 2 భావాల మధ్య సంఘర్షణ. ఒకడు దేవుడే ఉన్నాడు అని ఒకడు చెప్తాడు, దేవుడు కాదు మానవుడే, ఈ ప్రపంచ సృష్టికంతటికి కూడా మానవుడే కారణమని ఒకడు భౌతికవాదిగా చెప్తాడు, ఒకడు భావవాదిగా చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఉండొచ్చు అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా ఆయన మనకి పెద్దపట్టి సుబ్బరామయ్య గారిది, కొడవటిగంటి కుటుంబరావు గారిది, రావిశాస్త్రి గారిది, తర్వాత రకరకాలైనటువంటి బుచ్చిబాబు గారు, వీళ్ళు సింగమనేని నారాయణ, కేతు విశ్వనాథ రెడ్డి, స్వామి, చక్రవేణు, వీళ్ళంతా కూడా ఒక గొప్ప సంఘర్షణలతో కూడినటువంటి కథలను రాస్తున్నారు, మీరు చూడండి అని చెప్పారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అసమానతల పట్ల ఒక సంఘర్షణ, ఆ సంఘర్షణని నైతికమైనటువంటి సంఘర్షణ, ఆర్థికపరమైనటువంటి సంఘర్షణలు మీరు చూడాలంటే కనుక వాల్గా రాసినటువంటి కథలు కానీ చూడండి అని ఆయన చెప్పాడు. కాబట్టి సంఘర్షణ చాలా ముఖ్యమని చెప్పాడు. అంటే కథలో సంఘర్షణ రచయిత దృక్పథానికి సంకేతంగా తీసుకోవాలి అనేది వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పినటువంటి ఒక దృక్పథానికి సంబంధించింది అన్నమాట. అంటే మనం ఇదే ముందే చెప్పాడు ఆయన, రచయిత కథలన్నీ కూడా నీరసమైపోవడం కారణం ఏమిటి అంటే ఒక దృక్పథం లేకపోవడం. సాధారణంగా మార్క్సిస్ట్ దృక్పథంతో సాహిత్యాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కానీ, విశ్లేషణ చేసేవాళ్ళు కానీ ఏమంటారంటే, అసలు ముందు నీకు ఏ దృక్పథం ఉంది అంటే ఈ ప్రపంచం మీద ఈ ప్రాపంచిక దృక్పథం, నీ ప్రాపంచిక దృక్పథం ఏంటి అంటే నువ్వు ఈ సమాజం ఎలా నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావు, అంతా కర్మానుసారంగా నడుస్తుంది అనుకుంటున్నావా అంటే భావవాదివా, లేకపోతే మానవుడి యొక్క అభివృద్ధి ఒక సర్కిల్ ఆకారంగా ఈ అభివృద్ధి అంతా జరిగిందని నువ్వు భావిస్తున్నావా, ఒక చారిత్రక కోణం అదంతా ఈ అభివృద్ధి అంతా అనేక చారిత్రక సందర్భాలలో వచ్చినటువంటి ప్రగతిగా నువ్వు భావిస్తున్నావా, నీ దృక్పథం ఏమిటి అసలు, నీకంటూ ఒక దృక్పథం లేకపోతే నువ్వు రాసే కథలో ఏ దృక్పథాన్ని మేము అర్థం చేసుకోవాలి. ఇది మనకి ఈ కథా శిల్పంలో ఉన్నటువంటి గొప్ప ప్రతిపాదన ఏంటంటే, అంటే మనకి ఎక్కడ చూసినా ఆయన విమర్శ గురించి చెప్పిన ఒక దృక్పథం, ప్రాపంచిక దృక్పథం ఉండాలంటారు. రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన కూడా ప్రాపంచిక దృక్పథం చాలా ముఖ్యమని చెప్తారు. ఓకే, మార్క్సిస్టు భావజాలంతో లేదా చారిత్రక గతితార్కిక భౌతికవాద దృష్టితో రాస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాపంచిక దృక్పథం చాలా ముఖ్యం రచయితకే అని చెప్తాడు. ఈ ప్రాపంచిక దృక్పథాన్ని బట్టి ఆ సంఘర్షణ అనేది ఉంటుంది, అక్కడ రచయిత మనకు కొద్దిగా తెలిసే అవకాశం ఉంది అని చెప్తాడు. కాబట్టి అలాగా
ఈ సంఘర్షణ లేకుండా రాసినట్లయితే కనుక అవన్నీ కూడా కాలక్షేపం కథలు, వ్యాపారాత్మక కథలు, అవి మన సమయాన్ని వృధా చేసే కథలు అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తాడనమాట. ఇంకా మనకి ఈయన చెప్పిన దాంట్లో నిర్మాణ సౌష్ఠవం గురించి కూడా చాలా మంచి విషయాలను చెప్పాడు. మంచి కథలో ఉండవలసినటువంటి 4వ లక్షణంగా నిర్మాణ సౌష్ఠవం. దీన్నే కొంతమంది ఏమన్నారంటే ప్లాట్ అంటారు. అంటే కథకు ఖచ్చితంగా ఒక నిర్మాణ సౌష్ఠవం ఉండాలి. నిర్మాణం ద్వారానే కథాంశం పాఠకుల మనసును తాగుతుంది. కాబట్టి ఒక నిర్మాణాలు ఉండాలి. అంటే ఆది మధ్యాంతాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మొదట ఏం చెప్తున్నాడు, తర్వాత ఏం చెప్పాలి, చివరిలో ఏం చెప్పాలి, ఈ ప్లాట్ అనేది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది లేకపోయినట్లయితే కనుక ఆ కథ నీరసమైపోతుంది, అల్లిక సరిగ్గా ఉండదు, అప్పుడు అసహజమైనటువంటి కొసమరుపులు వస్తాయి. అందుకనే కథకు ప్రారంభం ఎంత ముఖ్యమో ముగింపు అంత ముఖ్యం. మనకి కావ్యం గురించి చెప్పేటప్పుడు ఆది మధ్య అంతాలలో మనకి మంగళం ఉండాలి. మంగళాదీన మంగళ మధ్యాన్ని మంగళాంతాన్ని కావ్యాన్ని అని చెప్పినటువంటి సూత్రం లాగా మనం కథను ప్రారంభించేటప్పుడు కూడా ఎట్లా ప్రారంభిస్తున్నాం అంటే పాఠకుడు మొదలుపెట్టి దగ్గర నుంచి చివరి వరకు వెళ్ళిపోవాలి, ఆగకూడదు కథ. అప్పుడు మాత్రమే అది ఉత్తమ కథ. అదే అప్పుడు గొప్ప ప్లాట్ ఉన్నట్లు లెక్క. కాబట్టి ప్లాట్ అనేది చాలా ముఖ్యం. చెకోవ్ అనే రచయిత రాసినటువంటి కథల్లో ఆయన ఆది మధ్యాంతాలు ఉండవు, కానీ ఆ కథను మాత్రం ముందు జరిగింది చెప్పేసి మరలా ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్, రకరకాల టెక్నిక్స్, అంటే ఈ 4 లక్షణాలు పాటించాలంటే కొన్ని కథన విధానాలు ఉంటాయని చెప్పి మళ్ళీ తర్వాత ఆయన కథనాలకు సంబంధించింది ఆయన చెప్పాడు అనమాట. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనకు కథ రాయటం పూర్తి చేశాక ప్రారంభాన్ని ముగింపును తీసేయాలని కూడా చెకోవ్ ఒక సందర్భంలో చెప్పినటువంటి మాటని ఈయన దాన్ని ప్రస్తావిస్తాడనమాట. అంటే కథ రాసిన తర్వాత ప్రారంభాన్ని ముగింపును తీసేయాలి అంటే పాఠకుడు బాగా తన్నుకోవాలన్నమాట. ఎందుకు చెప్పాడు, ఎందుకు తీసేయాలంటే తీసేయడం కాదు, అది కథలో అంతర్భాగంగా అంతరంగంగా పెట్టాలి. పాఠకుడికి అర్థమయ్యి అర్థం కానట్టు ఉండాలి, అప్పుడు మాత్రమే గొప్పతనం తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్లాట్ అనేది తయారు చేయడంలో చాలా జాగ్రత్తగా, అంటే అదృశ్యంగా ఉంచాలి, పాఠకుడు ఊహాశక్తిని పదును పెట్టేలా ఉండాలి, ఆహా అనిపించగలగాలి, ఒక చమత్కారం లాగా అనిపించాలి అనేది ఈ ప్లాట్కు సంబంధించినటువంటి ఇష్టం అనమాట. కాబట్టి అందుకనే సోమర్సెస్ట్ మామ్ అన్నటువంటి మాటను ఇక్కడ ఉదాహరించాడు అనమాట. నా కథల చివర వరుసగా కొన్ని చుక్కలు ఉండవు, ఒకే ఒక చుక్క ఫుల్ స్టాప్ ఉండడమే నాకు ఇష్టం అన్నాడు. అంటే ముగింపులో పాఠకుడిని విస్మయచకితులను చేసే అంశం నెలకొని ఉండడం సాధారణంగా మంచి కథకు ఉండవలసిన లక్షణం అని మధురాంతకం రాజారంగారావు కథన రంగం అనే వ్యాసంలో చెప్పినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. ఈ విధంగా కథకు ఉండవలసినటువంటి లక్షణాలని చెప్పిన తర్వాత ఆయన మరలా ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా ఈ లక్షణాలు పాటించాలంటే ఎటువంటి నెరేషన్స్ ఉండాలి అనేది కథాంగాల్లో అని చెప్పాడు. ఏమిటి కథాంగాలు అంటే మనకి కథను, కథా వస్తువు, కథారూపం అనే 2 విభాగాలుగా మనం చూసుకున్నప్పుడు కథా వస్తువు రచయిత జీవితంలో నుంచి కానీ లేదా రచయితకు తెలిసినటువంటి ఇతరుల జీవితంలో నుంచి కానీ లేదా రచయితకు తెలిసిన ఇతర జీవితాల్లో నుంచి కానీ మనం చూస్తున్నటువంటి, అంటే మన జీవితంలో నుంచి అయినా రావచ్చు కథా వస్తువు, లేదా ఇతరుల జీవితంలో నుంచి అయినా రావచ్చు, అంటే సమాజం నుంచి రావచ్చు, లేదా ఊహాల నుంచి కూడా రావచ్చు. కాబట్టి కథా వస్తువు ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు అనేది ఈ కథాంగం, అంటే ఈ మనం కథ చెప్పే విధానానికి అది చాలా ముఖ్యమైనటువంటి ఆధారం అవుతుంది అని చెప్పాడనమాట. ఇక్కడ అంటే జీవితం అనేది చాలా ముఖ్యం. ఎక్కడైనా సరే కథకి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే జీవితం ముడిసరుకు కథే, కథకి జీవితమే ముడిసరుకు అనేది ఆయన చాలా స్పష్టంగా ఆయన చెప్పాడనమాట. అంటే రచయిత ఒక ప్రాంతానికో, కులానికో, వర్గానికో అతీతమైనటువంటి జీవితాన్ని చిత్రించలేడు. అలా చిత్రించాలనుకోవడం నిజాయితీ కూడా లోపం అని చెప్పాడు. అంతేకాదు భౌతికమైనటువంటి పిరికితనం కూడా కావచ్చు, లేదా వ్యాపార సాహిత్య లక్షణం కూడా కావచ్చు అని ఆయన చెప్తాడు. అంటే సామాజిక వాస్తవికత కోసం ఆ ప్రాంతాన్ని గురించి చెప్పాలి, అవసరమైతే కులాల గురించి చెప్పాలి, వర్గం గురించి కూడా చెప్పాలి, కానీ ఆ ద్వేషాన్ని చెప్పకూడదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించవలసింది. ఈరోజు రాయలసీమ కథా సాహిత్యం అంత గొప్పగా ఉండడానికి కానీ, లేకపోతే కళింగాంధ్ర నుండి వస్తున్నటువంటి సాహిత్యం అంత గొప్పగా ఉండడానికి కానీ, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి
ప్రాంతీయత కోణం అక్కడ వ్యక్తం అవుతుంది. తెలంగాణ కథా సాహిత్యం ఇంత గొప్పగా ఉండడానికి అక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని విడివడి చెప్పట్లేదు, అక్కడ ఆ వర్గాన్ని విడివడి చెప్పట్లేదు, అక్కడ ఆ భౌతికమైనటువంటి పిరికితనం ఆ రచయితల్లో లేదు. అందుకని అది గొప్ప కథా వస్తువులు అవుతున్నాయి. ఇక్కడ ఈ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అయితే దీన్ని చిత్రించడంలో మనం ఐడియాలజికల్ సంఘర్షణ కూడా రచయితకి ఉంటుంది అని కూడా మనం గుర్తించాలని కూడా ఆయన చెప్పి, ఆయన చెప్పినటువంటి ఇంకా వేగంగా ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తానండి, ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. కథలో కేంద్ర బిందువు ఎప్పుడు కూడా కథాంశమే. కథాంశానికి రచయితకు మధ్య ఉన్న సంబంధం, ఉద్దేశం. కథ, కథాంశం, ఉద్దేశం వస్తువుకు సంబంధించిన అంశాలు అయితే కథా సంవిధానం అంటే ప్లాట్, తర్వాత పాత్రలు క్యారెక్టర్స్, నేపథ్యం అంటే సెట్టింగ్, దృష్టికోణం అంటే పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది చాలా ముఖ్యం. కథనం అంటే మోడ్ ఆఫ్ నెరేషన్, ఇవన్నీ కూడా శిల్పానికి సంబంధించిన అంశాలు. అంటే అంతకుముందు ఆయన కథకు సంబంధించిన అంశాలు చెప్పాడు, ఇప్పుడు శిల్పానికి సంబంధించిన అంశాలు చెప్తున్నాడు. అందుకని కథ శిల్పము అన్నాడు ఆయన. ఇది కథ శిల్పం అన్నాడు. అంటే కథకు అత్యంత ముఖ్యమైనది ఏమని చెప్పాడు అంటే జీవితం ముఖ్యమని చెప్పాడు. ఆ జీవితాన్ని మనం ఏ విధంగా చెప్తున్నాము, మనం తినే పదార్థం చాలా ముఖ్యమే, కానీ ఆ పదార్థంలో ఆ పదార్థాన్ని మనకు అందించే పాత్ర కూడా చాలా ముఖ్యం. ఆ పాత్ర మాత్రమే గొప్పదయ్యి అందులో ఉన్నటువంటి పదార్థం మంచిది కాకపోతే ఆ పాత్ర ఎంత గొప్పదైనా, ఎంత బంగారమైనా, ఆ పాత్రలో ఉన్నటువంటి పదార్థం సరైనది కాకపోతే విలువ ఉండదు. కాబట్టి అలాగే ఎంతో విలువైనటువంటిదైనా సరైనటువంటి పాత్ర లేకపోతే అది సరైనటువంటి ఉండదు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే జీవితం సుఖమయం అవుతుంది, కథ ఆనందమయం అవుతుంది అనేది ఈయన ఉద్దేశం. కాబట్టి కథా సంవిధానం అంటే ఏమిటి అంటే, మనం కథ కాలక్రమంలో ఉన్న సంఘటనల వరుస అయితే కథా సంవిధానం కథ యొక్క పథకం. అంటే కథలోని సంఘటనల మధ్య ఉన్న సంబంధాన్ని, కార్యకారణ సంబంధాన్ని సంవిధానం తెలియజేస్తుంది. ఏ సంఘటనకి కారణం, ఏ సంఘటన తెలియజేయడమే కథా సంవిధానం యొక్క ఉద్దేశం, ప్రయోజనం. అంటే ఏ సంఘటనకు కారణం, ఏ సంఘటన తెలియజేయాలి, ఈ రెండింటి మధ్య ఒక మార్పు ఉండాలి. ఒక ప్రశ్న వేయడమే కాదు, ఆ ప్రశ్నకు సమాధానాన్ని కూడా మొత్తం కథ పూర్తయ్యేలాగా చెప్పగలగాలి. అది ఇక్కడ కథా సంవిధానం. ఈ రెండు సంఘటనల మధ్య ఉండవలసిన కార్యకారణ సంబంధం ఏదైతే ఉందో అది కథా సంవిధానం అవుతుంది. కాబట్టి దానికి ఒక ఉదాహరణ చెప్పాడు అనమాట. ఇక్కడ ప్రజాకంటకుడు ఒక బస్సు ప్రమాదంలో చనిపోతే గనక అది అప్పుడు కథా సంవిధానం అర్ధరహితమైపోతుంది అని ఆయన చెప్పి కొన్ని కథలను ఆయన ఉదాహరణ చేశాడన్నమాట. రావిశాస్త్రి గారు రాసినటువంటి లక్ష్మి అనే కథలో విశ్లేషణ చేసినట్లయితే కనుక లక్ష్మి కథానాయకుడు లక్ష్మీనాథరాజు కావచ్చు, సంపదకు అధిదేవత లక్ష్మీదేవి కావచ్చు. ఈ కథలో 3 సంఘటనలు వీటిని దృశ్యాలను వచ్చని. మొదటిది మహారసికుడైన సీనియర్ లక్ష్మీనాథరావు బాగా సంపాదించి, బాగా అనుభవించి, అపారమైన తన ఆస్తిని అప్పులు వాళ్ళు పాలు చేసి చనిపోవడం. రెండోది వాళ్ళ మనవడు జూనియర్ లక్ష్మీనాథరావు నికృష్టమైన పేదరికంలో ఉండడం, సినిమాకు వెళ్ళాలంటే డబ్బులు లేని లక్ష్మీనాథరావు అతని స్నేహితులు సత్యరాజు ఇచ్చిన చిత్తు కాగితాలన్నీ సినిమాకు వెళ్ళడం. మూడవది కోటీశ్వరుడైన జూనియర్ లక్ష్మీనాథరావు బ్యాంకుకు వచ్చి పెద్ద చెక్కు మార్చుకుని వెళ్ళడం. కథ చివరకు కథకుడు ప్రవేశం చేసి సత్యరాజు ఏమయ్యాడు అని ప్రశ్నిస్తాడు. అంటే మనకు సత్యరాజు ఎక్కడున్నాడు, మొదట్లో ఉన్నాడు. ఈ సత్యరాజు ఏమయ్యాడు అనేది మనకి ఇక్కడ ప్రశ్నగా మిగులుతుంది. అంటే మొదటి సంఘటన ఈ శతాబ్దం ఆరంభంలోను, రెండవది 1932లోను, మూడవది 1962లో జరిగినట్టుగా రచయిత చెప్తాడు. అంటే ఇందులో కథాంశం సత్యరాజు లాంటి వాళ్ళు నలిగిపోతారు, కానీ లక్ష్మీనాథరావు లాంటి వాళ్ళు కోటీశ్వరులు అవుతారని చెప్పడం ఉద్దేశం కావచ్చు. కానీ అలా జరగడం అనుకున్న కారణాన్ని ఈ కథ కూడా సూచించలేకపోయిందని కూడా ఆయన చెప్తాడు. ఇలాగా కొన్ని కథలను కూడా అంటే ఒక అప్లైడ్ క్రిటిక్ గా అప్లికేషన్ ఉంటుంది అనమాట. ఆయన చెప్పిన ఆయన నిజానికి సిద్ధాంతాన్ని చెప్పడం చాలా సులువండి, కానీ ఆ సిద్ధాంతాన్ని అన్వయించి ఆ అన్వయాత్మకమైనటువంటి విమర్శ మనం అప్లైడ్ క్రిటిసిజం అంటామే. ఈ అప్లికేషన్ మెథడ్ లో చెప్పడం అనేది చాలా కష్టం. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి సక్సెస్ అంతా ఎక్కడ ఆధారపడి ఉందంటే ఆయన అప్లికేషన్ లో ఆధారపడి ఉంది. మరలా మనకి ఇంత చక్కగా మనకి ఈ కథలకు సంబంధించినటువంటి వస్తువుని చెప్పేవారిలో మనకి అంపసై నవీన్ గారు కూడా కథకు సంబంధించినటువంటి శిల్పాన్ని వివరించడంలో అద్భుతంగా ఆయన కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి బహుశా మరలా దీని కొనసాగింపుగా ఒక కథకు సంబంధించింది కానీ, నవలకు సంబంధించి కానీ ఒక మంచి పుస్తకం రావాలంటే అంపసై నవీన్ లాంటి వారు
కనుక రాస్తే కనుక చాలా గొప్ప వచ్చే అవకాశం ఉంది. సరే, ఇక ఈయన చాలా పాత్రలు ఎలా ఉండాలి అంటే కథను నడిపించేవాళ్ళు, కథా వస్తువును భరించేవాళ్ళు, కథాంశాన్ని సూచించేవారు పాత్రలు. కాబట్టి నవల్లో ఉన్నటువంటి పాత్రలకి కథల్లో ఉన్న పాత్రలకి పెద్ద తేడా ఏమీ కనిపించదు. అనేక పాత్రలు ఉంటాయి అక్కడ, ఇక్కడ కొన్ని పాత్రలే ఉంటాయి అంతే. కాబట్టి పాత్రలో ఉన్నటువంటి మనస్తత్వ చిత్రీకరణ అనేది చాలా ముఖ్యమని చెప్పి ఆయన చెప్తాడనమాట. అందుకనే వీటిని ఫారెస్ట్ అయిన ఫ్లాట్ క్యారెక్టర్స్ అని, రౌండ్ క్యారెక్టర్స్ అని 2 రకాలుగా చెప్పి క్లిష్టత ఉన్న పాత్రలు, క్లిష్టత లేని పాత్రలు అనే దాన్ని ఆయన అనువాదం చేస్తాడు. అంటే మరింత చెప్పాలంటే ఒక కథ పూర్తయితే ఆ కథ అంతా నడిచేటప్పటికి మారే పాత్రలు, మారని పాత్రలు. అంటే ఫ్లాట్ క్యారెక్టర్స్, మారని పాత్రలు. అంటే మనం సిరిమల్లి పువ్వు ఏదో సినిమా ఒకటి వచ్చింది మనకి, వెంకటేష్ దిని, తర్వాత మహేష్ బాబు దిని. మొదటి నుంచి చివరి వరకు కూడా నేను అంతేరా, మీరు ఎవరైనా సరే నేను ఇలాగే ఉంటానంటాడు. అది ఫ్లాట్ క్యారెక్టర్. రౌండ్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మారాలి. ఒరేయ్ నువ్వు అలాగుంటే అంటే కుదరదు, మనం మన పరిస్థితులను బట్టి మారాలరా, లేకపోతే పెళ్లిళ్ళు అవ్వు అని మహేష్ బాబు చెప్తాడు. అంటే ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. కాబట్టి ఫ్లాట్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మారని పాత్ర గుణం, మనసుకత్వం ఉంటుంది. రౌండ్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆ సమాజానికి అనుగుణమైనటువంటి మార్పుని ఆహ్వానించగలిగినటువంటి లక్షణం ఉంటుంది. ఈ 2 పాత్రల్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి అని చెప్తాడు. కాబట్టి మార్పు రావడం, మార్పు రాకపోవడం అనేది మనుషుల్లో ఉండే ఒక మనస్తత్వానికి సంబంధించినటువంటి చిత్రీకరణ. దాన్ని చిత్రించగలిగినప్పుడే అది గొప్ప కథ అవుతుంది అనేది కూడా ఆయన చాలా గొప్పగా చెప్పాడు. తర్వాత మనకి పాత్రల గురించి చెప్పిన తర్వాత ఈయన చాలా కథల్ని, దానికి సంబంధించినటువంటి ఉదాహరణలను ఆయన అందించాడు. ఆయన చెప్పిన ప్రతి దానికి కూడా ప్రసిద్ధమైనటువంటి కథకులు రాసినటువంటి కథల్ని మనకి చూపించి దీని వలన దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్తాడు. అంటే పాత్రల గురించి ఆలోచించేటప్పుడు కథాంశాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని మనం ప్రశ్నలు వేసుకోవాలని చెప్తాడు. కథలో వివిధ పాత్రలు నడిపించే సమస్యలు ఏంటి, తర్వాత కథలో పలానా పాత్రకి ఏం జరుగుతుంది, ఎందుచేత జరుగుతుంది, ఆ సంఘర్షణ పాత్రని మారుస్తుందా, ఎలా మారుస్తుంది, ఎందుకు మారుస్తుంది, ఆ మారడం వల్ల వచ్చినటువంటి ఆ ఫలితం ఏమిటి అనేది కూడా. అంతేకాక కథలో ఉన్న సంఘర్షణకి అనుకూలంగా ముగుస్తుందా, కారణం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఈ పాత్రల్లో మనం చెప్పగలగాలి. మనకి అంటే పాఠకుడి యొక్క మనస్తత్వానికి రకరకాలైనటువంటి సందేహాలు వచ్చి ఆ సందేహాల్ని నివృత్తి చేసేలాగా కథ ఉండాలి అనేది పాత్ర పోషణలో ఉన్నటువంటి గొప్పతనం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకి లంపాటి వెంకట సుబ్బయ్య గారు చెప్పారు. తర్వాత మనకి నేపథ్యం, అంటే మనకి సెట్టింగ్ అంటారు. కథ జరగడానికి కారణం అంటే స్థలము, కాలము ఉంటాయి. స్థల కాలాల చిత్రణ కథా సాహిత్యంలో నేపథ్య చిత్రణ. అందుచేత నేపథ్య చిత్రణకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి ఈ మన పాశ్చాత్యులు చెప్పినటువంటి లక్షణాలను కూడా ఆయన చెప్పి పాత్ర చిత్రణ చాలా జాగ్రత్తగా చెప్పాడు. దాని గురించి కూడా చెప్పాడు. ఇది కూడా 2 రకాలుగా ఉంటుందని. ఒకటి, కొన్ని కథల్లో నేపథ్యం అలంకారప్రాతంగా ఉంటే, అంటే కథా వస్తువు పాత్రల నేపథ్యంలోనే పుట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మళ్ళా కొన్ని కథలు ఎలా ఉంటాయంటే నేపథ్య చిత్రం చేయడంలో కొన్ని కథలు అలా ఉండకుండా భౌతిక నేపథ్యానికి పాత్రకి పొంతన కూడా ఉండదు, ఒక్కోసారి ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి చిత్రీకరణ చేసే అవకాశం కూడా ఉంది. అంటే రెండో నేపథ్యానికి లక్షణం ఏంటంటే కాలం. స్థలాన్ని చిత్రించడం కంటే కాలాన్ని చిత్రించడం చాలా కష్టమైన పని. స్థలాన్ని చిత్రించడం అంటే ఇంద్రియ గోచరమైనటువంటి అంశాలను చిత్రించడం మాత్రమే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. కాలాన్ని చిత్రించడం కథాకాలానికి చెందిన భావజాలాన్ని చిత్రించడమే. అంటే ఇక్కడ కాలం అంటే పలానా టైం వేసేసి ఆ టైం గురించి చెప్పడం కాదు, అక్కడ జరుగుతున్నటువంటి భావజాలాన్ని చిత్రించాలి. అది ఆ భావజాలాన్ని చిత్రించినప్పుడు ఇది ఆ కాలంలో జరిగింది అని మనం ఊహించగలగాలి. కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కథను తీసుకుంటే కనుక, అలాగే ఆర్తి అనేది కథ చిన్న కథలాగా, అది పెద్ద నవల్లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆర్తి ఆమె తన భర్తను కలవడం కోసం ఆమె పడుతున్నటువంటి పాటలు మామూలైనటువంటి పాటలు కాదు. ఆర్తిలో బాధ. యజ్ఞంలో ఏం జరిగింది, ఒక తన అప్పు తీర్చలేకపోయినప్పుడు ఆ సంచిలో వేసుకొచ్చేసి ఆ పంచాయతీలో ముక్కలు పడేసినప్పుడు, అది ఏ కాలంలో ఉన్నాం మనం,
కాబట్టి ఆ కాలం, ఆ స్థలం ఇవన్నీ చాలా జాగ్రత్త. కాలం అంటే మనం అనుకునే కాలం కాదు. స్థలాన్ని చిత్రించడం అంటే కాలాన్ని చిత్రించడం చాలా కష్టమైన పనిని. కాబట్టి కాలాన్ని చిత్రించడం అంటే కథాకాలానికి చెందిన భావజాలాన్ని చిత్రించడమే కథాకాలం అని గుర్తించాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మనకి అడవిలో వెన్నెల అని బిఎస్ రాములు గారు రాసినటువంటి కథలన్నీ కూడా అవన్నీ కూడా గిరిజనుల జీవితాలకు సంబంధించినటువంటి కథలు. ఒక రాజ్యంలో పోలీసులు పెడుతున్నటువంటి హింసలు, ముఖ్యంగా నక్సలిజం పేరుతో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం అంతా కూడా అడవిలో వెన్నెల్లో కథల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఈ భౌతిక నేపథ్యాన్ని చిత్రించడంలో, భావజాలాన్ని స్ఫురించడం చేయడంలో రావిశాస్త్రి గారు కానీ, అల్లం రాజయ్య గారు కానీ, బిఎస్ రాములు గారు కానీ, భూషణం గారు కానీ వారి కథల్లో భావజాలాలను చిత్రించడం చాలా గొప్ప నైపుణ్యాన్ని సాధించినటువంటి కథలని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. విశ్వనాథ రెడ్డి గారు గడ్డి కానీ, పులికండి కృష్ణారెడ్డి గారి గొడ్లు కానీ ఈ కథలు కూడా ఆ భావజాలాన్ని చిత్రించడంలో, ఆ స్థలాన్ని చిత్రించడంలో చాలా సక్సెస్ అయినటువంటి అని చెప్పి ఆయన చెప్తాడు. భాషను ఉపయోగించడం కూడా కథలో చాలా జాగ్రత్తగా పాటించాలని చెప్తాడు. ఇక దృష్టికోణంకి సంబంధించి చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఇంకా చాలా ఉన్నా కానీ మనం అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అది ఎంత బాగున్నా బాగుండకపోయినా ఎక్కువగా చెప్తే అది మొహమ్మొత్తుతుంది, బాగుండదు. కాబట్టి ఇంత గొప్ప పుస్తకంలో మనకి చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. దృష్టికోణానికి సంబంధించినది కథారూపంలో 4వ అంశం ఇది. ఏ వస్తువును చూడడానికైనా అనేక కోణాలు ఉంటాయి. ఉదాహరణకు తాజ్మహల్ ఉందనుకోండి, ఒక్కొక్క కోణం నుంచి ఒక రకంగా కనిపిస్తుంది. అలాగే కథకు, పాత్రలకు, కథాంశాలని అనేక కోణాల నుంచి చూడవచ్చు. అంటే ఒక కథ చాలా మంది చెప్పొచ్చు. కథను ఎలా చెప్పాలి అన్న రచయితను చాలా ఇబ్బంది పెట్టే ప్రశ్న. అందులో భాగమే కథను ఎవరు చెప్పాలి అనే ప్రశ్న కూడా. ఒకే కథను వేరు వేరు వ్యక్తులు చెప్పినప్పుడు పాఠకుల్లో వేరు వేరు ప్రతిస్పందనలు కలుగుతాయి. పాఠకుల్లో తన కథాంశం పట్ల ఎలాంటి ప్రతిస్పందన ఆశిస్తున్నాడో రచయితకు స్పష్టంగా తెలియాలి. అందుకనే ముఖ్యంగా రచయితకు స్పష్టత ఉండాలి అని చెప్పి మనం ముందు నుంచి అనుకుంటున్నాం. అతడు అప్పుడు కథను ఎవరి దృష్టికోణం నుంచి చెప్పాలో నిర్ణయించుకోవాలి. అంటే పాఠకుని ప్రతిస్పందన తన అభిప్రాయానికి అనుగుణంగా దిద్దుకోవడం దోహదం చేసే 2 అంశాల్లో మొదటిది దృష్టికోణం. అంటే ఒకటి, రెండవది కంఠస్వరం. అంటే కథ చెప్పే దృష్టికోణాలు కొన్ని రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి సర్వసాక్షి దృష్టికోణం, ప్రథమ పురుష దృష్టికోణం, ఉత్తమ పురుష దృష్టికోణం, నాటకీయ దృష్టికోణం అని ఇలాగా ఈ కథను చెప్పడానికి ఉన్నటువంటి లక్షణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సర్వసాక్షి దృష్టికోణంలో ఏంటంటే సాధారణంగా రచయిత దృష్టికోణం అని కూడా దాన్ని అంటారు. అంటే రచయిత స్వయంగా కథ చెప్తున్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కథలో ఆ కథాంశం, పాత్రలు అన్నీ కూడా అతను చెప్తూ ఉంటాడు అనమాట. అది ఒక రకమైనటువంటి పద్ధతి. తర్వాత మనకి మిగతా దాంట్లో ప్రథమ పురుష, ఉత్తమ పురుష కోణం, ఇవన్నీ రకరకాలైనటువంటి కోణాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. రెండో దృష్టికోణం ఉత్తమ పురుష దృష్టికోణం. దీన్నే ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. అంటే రచయిత తానే కథను చెప్పడం. అంటే రచయితే కథకుడు కాడు. రచయిత కథను చెప్పడానికి ఒక కథకుడిని సృష్టించుకుంటాడు. అతడు సాధారణంగా కథలోని ముఖ్యమైన పాత్రగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఉత్తమ పురుషులో నేను కథ చెప్పే పాత్రలు అప్రధానంగా కూడా ఉంటాయి. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే సర్వసాక్షి దృష్టికోణం అన్నీ తానే చెప్తాడు. కానీ ఉత్తమ పురుష దృష్టికోణం కథకుడు ఒక పాత్రగా ఉంటాడు. అది ఈయన చెప్పినటువంటి అంశం. తర్వాత ఈ ఉత్తమ పురుష దృష్టికోణాన్ని మొట్టమొదటి ప్రారంభించినటువంటి వాడు గురజాడ అప్పారావు గారు అని చెప్పి ఆయన మెటిల్డా కథని ఉదాహరణగా చెప్పి, నేను వృక్షశాస్త్రం ఎంఏ పరీక్ష చదువుతూ ఉండే రోజుల్లో మైలాపూర్ పెద్ద రోడ్డున ఒక మిద్దె ఇంట్లో బస్ చేసి ఉంటుంది అంటూ ఉత్తమ పురుషులో ఆ కథను ప్రారంభిస్తాడు. కాబట్టి ఇక్కడ కథా కోణం అనేది కూడా చాలా ముఖ్యం మనం చదివించడానికి. తర్వాత కథారం పట్ల పాఠకుల్లో నమ్మకం కలిగించడం తేలికే, కానీ ఇతరుల అనుభవాల గురించి చెప్పే పాఠకుడిని నమ్మించడం కంటే సొంత అనుభవాల గురించి చెప్పడం నమ్మించడం సులభం. అందుచేత ఉత్తమ పురుష కథలలో చాలా బాగుంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. కానీ ఇందులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇలా రకరకాలైనటువంటి దృష్టికోణాలు ఉన్నాయి. ఈ దృష్టికోణాలను బట్టి కూడా నాటకీయ కథనం అని ఇవన్నీ ఆయన ఈ దృష్టికోణాలని బట్టి కథని చదివించే లక్షణం, అంటే కథ చెప్పడంలో ఒక చక్కటి శిల్పాన్ని అనుశీలించడానికి అది ఉపయోగపడుతుందని
ఇంకా కథా కథనం విషయంలో ఆయన కొన్ని అంశాలను చెప్పాడు. అంటే ఏమిటంటే వాస్తవిక దృక్పథానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ వాస్తవిక ఈ ఊహాకల్పనల్ని పునఃసృష్టి చేసి పురాణాలుగా చెప్పడం కానీ ఇటువంటి అన్ని కూడా ఈ విభాగంలో ఆయన చెప్పాడు. యానిమల్ ఫేబల్స్ గాను ఇటువంటి వాటికి కొన్ని చెప్పాడు. ఇలా మనం అంటే సమయం మనకి చాలా అయిపోయింది కాబట్టి దీన్ని నేను ఇంకెక్కువగా చెప్తే బాగుండదు అని నేను భావిస్తున్నాను. ఈ విధంగా చూసినప్పుడు మనకి ఈయన కొన్ని పద్ధతులు అంటే చైతన్య స్రవంతి పద్ధతిలో అంటే పాత్రల మనసులోనే భావాలు స్రవంతి రూపంలో మనకి ఎలా వెళ్తూ ఉంటాయి అని చెప్పి మనకి తెలుగు సాహిత్యంలో చైతన్య స్రవంతి అని వై రామకృష్ణారావు గారు ఒక ఎంఫిల్ సిద్ధాంత గ్రంథం చేస్తారు. అందులో ఆయన చాలా స్పష్టంగా ఈ చైతన్య స్రవంతి గురించి ఆయన చాలా చక్కగా చెప్తాడు. అంటే ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రలో ఆలోచనలు ఒక సంభాషణ ఏదో విన్నప్పుడు మనం ఆ సంభాషణకు సంబంధించినటువంటి కథలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి మాట మర్చిపోతూ ఉంటాం అనమాట. అంటే మేము కూడా పాఠం చెప్పేటప్పుడు విద్యార్థులు ఆ పాఠంలో ఏదో సంఘర్షణ, ఏ పోలీసు వాడు ఇలా కొట్టాడు అని అనగానే వాళ్ళ ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళకి బాగా తెలిసినటువంటి వాళ్ళని పోలీసులు తీసిపోయి కొట్టి ఆ సంఘర్షణ వచ్చింది అనుకోండి, వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు మళ్ళీ మనకు రావాలంటే చాలా టైం పడుతుంది. ఈ చైతన్యం స్రవంతి అనమాట, ఒక ఆలోచన ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఒక ప్రేమ కథ చెప్తుంటే ఆ ప్రేమ కథకు సంబంధించినటువంటి అంశాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మరలా అది రావాలి అంటే కనుక పాత్ర మనసులో ఉన్నటువంటి భావాలు ఆ స్రవంతి రూపంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రవాహశీలతను మళ్ళీ జాగ్రత్తగా తీసుకురావడం అనేది మనకి అది ఒక శిల్ప పద్ధతి. అది చిత్రించడం చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పాడు మనకి వల్లపాటి వెంకట సుబ్బయ్య గారు. దీంతో పాటు ఇంకా మనకి కథా కవితని ఇటువంటివి కూడా ఆయన చెప్పాడు. అలాగే ఉపశాఖల గురించి కూడా ఆయన చెప్పాడు. అంటే కథను నడపడంలో మనకి ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ అని, తర్వాత కథా కథనం అని, సంభాషణ పద్ధతి అని రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి. మనం కథని ఒకే పద్ధతిలో కాకుండా రకరకాలైనటువంటి పద్ధతిలో మన చెప్పవలసినటువంటి అంశాన్ని అంటే వస్తువుని చెప్పినట్లయితే కనుక పాఠకుడు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతాడు. అప్పుడు మాత్రమే కథ ఆసక్తిదాయకంగా ఉంటుంది అని ఆయన చెప్పినటువంటి అంశం. అలాగే ఆయన స్కెచ్ అంటే ఏమిటి, తర్వాత వీటి గురించి కూడా తర్వాత చర్చించాడు. ఈ విధంగా మనం చూసినప్పుడు మనం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రాసినటువంటి కథా శిల్పం అంటే కథకు సంబంధించినటువంటి అంశాలు, అంటే కథ ఎక్కడ పుట్టింది, కథకు సంబంధించినటువంటి పరిణామం, అసలు ప్రాచీనమైనటువంటి కావ్యంలో కనిపించే కథకి ఆధునిక కథకి ఉన్నటువంటి తేడా, కథకు ఉండవలసిన లక్షణాలు, ఇవన్నీ చెప్పి కథా శిల్పం. ఆ కథని అంటే జీవితాన్ని తీసుకుని జీవితాన్ని వస్తువుగా జీవితాన్ని ఇతివృత్తంగా చేసి అది కథగా మలుచుకునేటప్పుడు తీసుకునే నిర్మాణ అంశాలన్నీ కూడా శిల్పం. అందుకే కథా శిల్పం. ఈ కథా శిల్పం, ఈ శిల్పానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ పద్ధతుల్లో చెప్తే మనం పాఠకుడిని అనుభూతి ఐక్యతకు గురి చేయగలుగుతాము, ఆలోచింపజేయగలుగుతాము, సామాజిక వాస్తవికత వైపు వాళ్ళని ఏ విధంగా చైతన్యవంతం చేయగలుగుతామని చెప్పి, ఇదంతా చేయాలి అంటే కథలు రాసే రచయితలు తాము రాసేదానికంటే కూడా 3 రెట్లు బాగా చదవాలి. ఆ చదివేది సమకాలీన కథలు చదవాలి, పూర్వీకుల కథలు చదవాలి, సంబంధిత సాహిత్యేతరమైనటువంటి గ్రంథాలు చదవాలి, ముఖ్యంగా సమాజాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మంచి కథ రాయగలుగుతామని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి జీవిత అనుభవాలు తన జీవితం నుంచి కానీ, తన పక్క జీవితాల నుంచి కానీ, లేదా సమాజం నుంచి కానీ, లేదా పుస్తకాల నుండి కానీ, సిద్ధాంతాల నుండి కానీ, భావజాల సంఘర్షణల నుండి కానీ వస్తువులను తీసుకోవచ్చని, తీసుకున్న వస్తువు సమర్థవంతంగా చెప్పాలి అంటే దానికి తగిన శిల్పం ఉండాలి అని ఆయన చెప్పాడు. కాబట్టి కథకు సంబంధించినటువంటి ఒక గొప్ప మేనిఫెస్టో లాంటి పుస్తకం మనకి కథా శిల్పం. అయితే ఇందులో కూడా మనకి ఆయన మార్క్సిస్ట్ దృక్పథంతో చేసే నేపథ్యంలో కొన్ని కావ్యాలకు సంబంధించినటువంటి కథకు సంబంధించినటువంటి అన్వయాలు చేసేటప్పుడు కొన్ని ఆలోచనలతో చాలా మంది ఏకీభవించలేనటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. అవి తప్ప మిగతా అంశాలన్నీ కూడా మనం ఆధునిక కథకు సంబంధించినటువంటి అంశాలు మనం చాలా అంగీకరించే అంశాలు, ఆచరణలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలుగా మనం భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మాడభూషి సాహిత్య పరిషత్ చెన్నై వారికి
నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు. మా అరుణ్ కుమారి మేడం గారు కూడా జాయిన్ అయ్యారు. మనకు రేవూరు పద్మనాభరావు గారు